ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాట వింటూ మన హృదయాలను పరీక్షించుకుందాం. విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాక్యం మనకి నిజమైనటువంటి అద్దం వలె పనిచేస్తుంది. అంతేకాకుండా మనిషి యొక్క బలము ఏపాటిదో, దేవుని నీతి దానికన్నా ఎంత గొప్పదో, ఎంత ప్రశస్తమైనదో, ఎంత విలువైనదో మనకి అద్దం పట్టేలాగా మన ముందు నుంచి ఉంటుంది. సో ప్రతిసారి పరీక్షించుకునేటప్పుడు నిందారోపణ జరిగించటం కానీ, లేక గద్దించటం కానీ, లేక పరిస్థితుల మధ్య నీతో చెప్పడానికి ఏదైనా దేవుడు వివరించడానికి చేసే ప్రయత్నం కానీ, లేక ఇంకా ఏదైనా సూచన కానీ, హెచ్చరిక కానీ నీకు ఇస్తున్నప్పుడు దానిని నిర్లక్ష్య పెట్టడం కానీ, తోసివేయటం కానీ చేయకూడదు. ఎందుకంటే పలుమార్లు నిన్ను తరుముతూ వస్తుంది ఆ మాట. మీరు గమనించుకోండి, బోధకుడిగా నేను ఒక్కడే ఉండొచ్చు, 10 మంది మీకు మారచ్చు, కానీ నీ జీవితం పట్ల మాత్రం వాక్యం వెంటాడుతుంది. ఒక్కసారి నువ్వు దేవుని మాటతో పట్టబడ్డావా, నీ లైఫ్లో దాని నుంచి దాటిపోలేవు. ఎందుకంటే దేవుని నీతి అంత గొప్పది. మనిషిని పరిశుద్ధపరిచి పరలోకంలో ప్రభు పక్కన, ఆయన పక్కన ఉన్న సింహాసనంలో నిన్ను కూర్చోబెట్టుకోవాలని ఆయనకున్న ఆశ. అయితే నువ్వు అంత మంచివాడు కాదని, అంత మంచిదని కాదని నీకు తెలుసు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నిన్ను పిలిచిన వాడు నీకన్నా మంచివాడు. నువ్వు అనుకుంటున్నావే నేను చెడ్డదానని, నేను చెడ్డవాడినని. ఆ చెడ్డ లక్షణాలు నీకు ఉండటం న్యాచురలే, కానీ నీలో ఆయనకు నచ్చిన మంచి లక్షణం ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి నేను వదులుకోడు. 100 చెడ్డ లక్షణాలు నీకు ఉండొచ్చు, ఒక్క దేవునికి నచ్చిన మంచి లక్షణం ఉంటే ఆ ఒక్క మంచి లక్షణంతో ఆ వ్యక్తితో చిరకాలము నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు దేవుడు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అంత గొప్పదని మనం అర్థం చేసుకోవాలి. మనం నేర్చుకుంటున్నటువంటి భాగాన్ని ఒక్కసారి వెనకొద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు కడవరి దినాల్లో వస్తారని మనం విన్నాం. ఈ ఆఖరి రోజులు అనేపాటికి లోకంలో జరుగుతున్న చాలా పరిస్థితులు మనకి కళ్ళ ముందుకు వస్తూ, ఏంటి నిజంగా ఇలాంటి రోజుల్లో మనం ఉన్నామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఏదైనా దేవుని పక్షమైనటువంటి ఈ కడవరి కాలపు పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క ఆలోచనను మనం గుర్తిస్తూ, ఈ రోజుల్లో ఇలాంటి పరిస్థితులు మన కాలంలో రావటం దుఃఖకరమైన తప్పదు. ఎందుకంటే మీరు అవాయిడ్ చేయలేరు, వాటిని దూరం చేసుకోలేరు. అట్ ద సేమ్ టైం మీరు మారాలి, కానీ రోజులు మారవు. వాటిని మార్చలేవు, పరిస్థితులను కూడా మార్చలేవు, మీరే మారాలి. అందుకనే ప్రభు ప్రతిసారి కూడా ఏమంటాడంటే, నేను మారనివాడని అంటాడు. గమనించండి, ఆయన మారనివాడు, మార్పు లేనివాడు. ఇంకో విషయం తెలుసా, మీరు ఆయన్ని మార్చలేరు. మీరు ఆయన్ని వదిలేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళాలేమో, కానీ మీరు ఆయనని నువ్వు మార్చిపో, నా కోసం నువ్వు ఇలా మార్చేయి అని మీరేదో ఆలోచనలు చెప్పి మీకు కావలసినట్లుగా ఆయన్ని మార్చడానికి కూడా అవకాశం లేనివాడు. సో మార్పు లేని దేవుని యొక్క ఆలోచనను దివ్యమైనదిగా గుర్తించి మనం ఎంతగా మారటానికి ఇష్టపడితే దేవుని యొక్క వాక్యం అంత సూక్ష్మంగా ప్రాణ, ఆత్మ, ఎముకలు, కీళ్ళు విభజిస్తూ నీ హృదయము లోతుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేసి నీ బ్లడ్ని ప్యూరిఫై చేసే దగ్గర వాక్యము పర్ఫెక్ట్గా లైఫ్లోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఆయా భాగాల లోపలికి వాక్యాన్ని వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి. ఈ మాటలో మనం వింటున్నది వృద్ధులైనటువంటి వారిని, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి తరం మనకు వస్తుందని, వారిని పట్టించుకోమని, వాటిని లక్ష్య పెట్టమని, తల్లిదండ్రులతో జీవించే జీవిత విధానమే అసహ్యకరంగా ప్రవర్తించే రోజులు వస్తాయని మనకు అర్థమవుతుంది. మనం గడిచిన దినాలలో వారిని ప్రేమించాలని, గౌరవించాలని, వారిని టేక్ కేర్ చేయాలి, రక్షించాలని, కాపు కాయాలి, సంరక్షించాలని, అలాగే విధేయత చూపాలని మనం 3 విషయాలను నేర్చుకున్నాం. 4వ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. వారి యొక్క అనుమతి లేక అంగీకారము మరియు వారి దీవెనను మనము పొందుకోవటానికి బద్దులమై ఉన్నాం. పితరుల వారి దగ్గర నుంచి మనము వారి యొక్క అనుమతి మరియు అంగీకారము ప్లస్ దీవెన, వారి దీవెనలు మనిషికి అవసరమై ఉంటాయి. సో పిల్లలుగా, తల్లిదండ్రులుగా మనిషి జీవితాన్ని జీవించేటప్పుడు ఒక తరం తర్వాత ఒక తరం మనం నడుస్తూ ఉంటాం. మీరు ఆలోచించండి, ఒకప్పుడు అంటే ఇప్పుడు మనం చూసేటప్పుడు 3 తరాలను మనం ఫాలో చేస్తాం. 3 తరాలలో మీరు ఏమై ఉన్నారో అనే దానికి కొన్ని ఉదాహరణలుగా చూసుకునేటప్పుడు మీరు భౌతికమైన కొన్ని పరిస్థితులను బట్టి మీరు చాలా బలవంతులుగా, జ్ఞానవంతులుగా పరిస్థితులన్నింటిలో మీరు చాలా చక్కగా నిలబడగలుగుతారు. అయితే ఆ నిలబడినటువంటి పరిస్థితులలో మరికొన్ని లక్ష్యాలను కూడా మనం పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం, నేను గడిచిన మెసేజ్లో కొన్ని భాగాలు మనకు ఉండిపోయినాయి.
వాటిని చెప్పి నేను మళ్ళీ ముందుకు వస్తాను ఇక్కడికి. అది ఇప్పుడు గుర్తొచ్చింది. విధేయత చూపటం అనే దగ్గర మనం వినుట, చెప్పుట, వివరించుట, ఆలోచనలు అడుగుట, ఉద్దేశ్యం తెలుసుకునుట, అంతరంగాన్ని గ్రహించుట వరకు వెళ్ళాం. మరి 3 విషయాలు ఉన్నాయి. మరొకటి ఏంటంటే వారి యొక్క అభ్యంతరాలను కూడా పట్టించుకోగలగాలి. వారికి ఉన్నటువంటి ఆక్షేపణలను లేక అభ్యంతరాలు ఏమైనా ఉంటే పితరుల దగ్గర వారితో మనం డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా విషయాల్లో ఇలా వద్దు అని అన్నారనుకోండి, చిన్నప్పుడు తృణీకరిస్తాం. మనకి మంచి శుద్ధి బుద్ధి చెప్తే నచ్చవు కదా చిన్నప్పుడు. అంతసేపు మాకు ఎప్పుడు వద్దని చెప్తారు, వెళ్ళొద్దని చెప్తారు, ఆపేస్తారని బాధపడతాం. కానీ వయసు పెద్ద అయిన తర్వాత మనకేమనిపిస్తుంది, వాళ్ళు చెప్పినవి మనం లోపల వింటాం. ముందు చిన్నప్పుడు తృణీకరిస్తాం, నోటితో మాట్లాడతాం, అసహించుకుంటాం, కోపగించుకుంటాం. కొంచెం అడల్టేజ్లోకి వచ్చేసి పెద్దవాళ్ళు మనం పిల్లలం అయిపోయి అంటే మనం తల్లిదండ్రులం అయ్యామనుకోండి, అప్పుడు మనం వాళ్ళతో ప్రవర్తించేటప్పుడు ఒక మాట ఇస్తాం. ఏమంటే నవ్వుకుంటాం, ఇవన్నీ మనకు తెలీదా, ఇంకా అమ్మ నాన్న మనకు చెప్తా ఉంటారు అని దానికి ఒక పేరు పెడతాం. దాని పేరు ఏంటి, చాదస్తం. వాళ్ళు చాదస్తంగా మాట్లాడుతున్నారు అన్నట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వారు గనక ఆ విషయం చెప్పకపోతే నీ మనస్సు మూలుగుద్దని తెలుసా నీకు? ఆ మాట అనకపోతే మీ హృదయం బాధపడతా ఉంటుంది. రెగ్యులర్గా చేసే పనులు మీకు వాళ్ళు చెయ్యకపోతే ఒక మనసుతో చాలా దుఃఖం కలుగుద్ది. ఉదాహరణకి వాళ్ళు కొన్నిసార్లు అంటారు, జాగ్రత్త అమ్మ, జాగ్రత్త వెళ్ళరా అని అంటారు. ఒకవేళ అనకుండా పంపండి మిమ్మల్ని, చూద్దాం మీరేమనుకుంటారు? దుఃఖం వస్తుంది. చెయ్యోపలేదు మా అమ్మ. ఒకప్పుడు నీకు అది చాదస్తాం, చిరాకు, కానీ ఇప్పుడు నీకు అది అవసరం. ఏముంది దానిలో అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదో నీతో నడుస్తుంది, నీతో వస్తుంది అనే భావన నీకు పోదు. వాళ్ళు ప్రయాణం చేయలేరు, మేడ నుంచి దిగి రాలేరు, లేకపోతే ఎక్కి వెళ్ళలేరు, ఉండిపోతారు ఒక చోట. మీరు ప్రయాణిస్తారు, మీరు దూరం వెళ్తారు, కాలంలో కొంతకాలం దూరం ప్రయాణం చేస్తారు, వాళ్ళు విడిచిపోతారు. కానీ వాళ్ళ భావన మీతో పాటు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క అభ్యంతరం కూడా మీతో తీసుకోవటం నేర్చుకోవాలి. పెద్ద అయ్యేటప్పటికి వయసుతో పాటు వాళ్ళు ఏం వద్దన్నారు, ఎందుకు అభ్యంతరం పెట్టారు, ఏం చెప్పాల్సి వచ్చింది, ఎందుకు చెప్పాలనుకున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. దీని వివరణ నెక్స్ట్ భాగంలో మనం విందాం. 4వది 5వది అభ్యంతరం. 6వది వారి భావము మనవిగా తీసుకోవటం నేర్చుకోవాలి. వారి భావము, భారము కాదు, భావము. దే హ్యావ్ దర్ ఎమోషన్స్. వాళ్ళ భావాలను, పితరుల భావాలను కనుక మనం తీసుకోకపోతే ఎవరు వాళ్ళ భావాన్ని తీసుకుంటారు? హూ విల్ లిజన్ టు దెమ్? పిల్లలు పట్టించుకోరు. మరి ఎవరు పట్టించుకుంటారు? వారి మనములు పట్టించుకుంటారు, వారి మనమరాండ్రు పట్టించుకుంటారు. ఆ జనరేషన్ గ్యాప్ ఇవ్వకుండా మనం వాళ్ళతో ఇంటరాక్టివ్గా ఇచ్చినప్పుడు, పెంచినప్పుడు వాళ్ళ భావాలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి, వాళ్ళకి అర్థమవుతాయి, వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లలకి తీరిక ఉండదు. కొడుకులకి, కూతుర్లకి, కోడళ్ళకి అంత ఓపిక ఎక్కడ ఉంటుంది, టైం నడవదు. అలాంటప్పుడు అంటే అల్లులతో ఎలాగో తల్లిదండ్రులు మాట్లాడరు అనుకోండి, మన ఇండియా సిస్టంలో ఎంతసేపు కొడుకు, కూతురు, కోడలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యలో ఈ ట్రయాంగులర్ ప్రాబ్లమ్స్లో మాట్లాడడానికి కన్వే చేయాల్సిన సిచ్యువేషన్స్ రాలేనప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చెప్తారంటే పిల్లలకి, మనవళ్ళకి చెప్తారు, నాన్నకి ఈ మాట చెప్పమ్మా, అమ్మతో ఈ మాటను, అమ్మకి ఈ మాట చెప్పు, నేను అన్నానని, నానమ్మ ఇలా అందని, తాతమ్మ ఇలా అన్నారని చెప్పు అని వాళ్ళు కన్వే చేస్తారు. వాళ్ళు ఎందుకు ఆ కన్వే చేయాలనుకుంటున్నారు? దే ఆర్ గివింగ్ ఎ బెల్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ టైం టు మీ. నువ్వు వింటలేదు, నువ్వు నాది మాట వింటలేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదని మీరు మీ పిల్లలకి చెప్పి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏదో సందర్భం వచ్చినప్పుడు తాతయ్య ఇలా అన్నారంటే, అన్నారా, అప్పుడు మీకు టైం దొరుకుతుంది. అంటే మీరు మీ తల్లిదండ్రులతో గడపరు కానీ పిల్లలతో గడుపుతారుగా మీరు. సో అక్కడ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళ భావం ఏదైతే ఉందో అది క్యారీ చేయడానికి మీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. 7వది వాళ్ళ అవసరతలు కూడా మనం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఏది విధేయత చూపడం అనంటే వాళ్ళ నీడ్స్ ఉంటాయి, వాళ్ళ బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ఆ నీడ్స్ని ఖచ్చితంగా మనం తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఏంటి ఆ నీడ్ అనేది? నిజానికి కొన్నిసార్లు వాళ్ళు అవసరం అనేటువంటి విషయాలలో తల్లిదండ్రులు 100 మందిని నేను ఇంటర్వ్యూ చేస్తే, ఒక సర్వే చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక 100 డైరెక్ట్గా పీపుల్, పెద్దవాళ్ళని వెళ్ళి వాళ్ళని కలిసి నేను రికార్డ్ చేస్తునేటప్పుడు వాళ్ళ మాటల్లో నేను గమనించింది ఏంటంటే 89% ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ తాలూకా
రిక్వైర్మెంట్స్ని నీడ్స్ అని భావించటల్లా 89%. వాళ్ళు అసలు ఇది మీకు లేదు కదా, ఇది మీరు కొనుక్కోవచ్చు కదా, ఇది మీరు అడగచ్చు కదా మీ పిల్లల్ని, ఇది మీరు చెప్పచ్చు కదా అంటే ఊరుకోండి బాబు ఏముందలే, ఇది ఏమవ్వద్దులే. దట్స్ అ బేసిక్ నీడ్స్. మీకు తెలుసా ఆ బేసిక్ నీడ్ ఏంటో తెలుసా? వాళ్ళ చెప్పుల గురించి నేను ప్రస్తావన చేశాను. మీ చెప్పులు చూపించండి అని అంటే వాళ్ళు అవి ఎందుకు బాబు అంటే ఒకసారి చూపించండి అని అంటే మడమ బాగా అరిగిపోయి కాలు వెనక వైపు భాగం అలాంటి చెప్పులను చూసి మీ పిల్లలకి చెప్పులు కొనమని మీరు ఎందుకు అడగలేదు అని అడిగాను. దానికి ఏమడుగుతాం బాబు, ఏముంది చెప్పులు, నేను తిరిగేదంతా ఎక్కడ తిరుగుతాం, కారు ఎక్కించుకుంటారు అక్కడికి వెళ్తాం, ఏముంది. నిజమే, వాళ్ళకి అది నిజమైనటువంటి ప్రాథమిక అవసరత అని వాళ్ళకి అనిపించట్లే. సో నేను 10 యూనిట్స్ ఇచ్చి 10లో 9వ చెప్పులు. సో ఆ 9వ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు బేసిక్ రిక్వైర్మెంట్స్ని సైతం వాళ్ళది నీడ్గా వాళ్ళు భావించటల్లా. ఇది 89% తల్లిదండ్రులు వాళ్ళు అడగరు మిమ్మల్ని. సో అప్పుడు మనం ఏం చేయాలి? 100 మందిలో మిగిలిన మనమే తెలుసుకుని ఎక్కువ మెజారిటీ అడగరు. కానీ రిమైనింగ్ పీపుల్ ఉన్నారు చూసారా, 11 మంది, వాళ్ళు చనిపోయే టైంకి ఇంకో నెల చచ్చిపోతాం అనగా పట్టు చీర కొనలేదని, పెద్దంచు పట్టు చీర ఉండిపోయింది బ్యాలెన్సు, సూటు కొనలేదు, హారం కొనలేదు, నాకు ఉంగరం కొనిస్తానన్నాడు మా పెద్దోడు ఒకప్పుడు మర్చిపోయాడు, చచ్చిపోయేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ కోరికలు? పీక్ తినేవాళ్ళు డిమాండెడ్ పీపుల్ 11 పీపుల్ లేరంట్లా, ఉన్నారు 11 మంది. వాళ్ళకి కోరిక తీరని వ్యక్తులు వాళ్ళు చాలా నా ఇంటి ఈ డాక్యుమెంట్స్ ఆడు పట్టుకెళ్ళాడు, బ్యాంకులో ఎట్టేశాడు, ఇంకే ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేసుకుంటుంది? హాస్పిటల్కి వెళ్ళాల్సిన వయసులో, షుగర్ కాగితాలు బీపీ కాగితాలు పట్టుకు తిరగాల్సిన వయసులో ఇంటి కాగితాలు పట్టు తిరుగుద్దా? నీకు ఎక్కడో చోట ఉంటాయి కదమ్మా, ఉన్నాయి, ఆ బ్యాంకులో పెట్టాడు కదా, పోనీ ఏదో చేశాడులే, ఏదో కష్టానికి వచ్చినప్పుడు ఉపయోగపడింది కదా. ద లీస్ట్ బాదర్ అబౌట్ ఇట్. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, నాకు అది కొనలేదు, నాకు ఈ పీడించుకునేటువంటి ఈ 11 మంది ఉన్నారు. అయితే మనం వాళ్ళ అవసరత ఏంటి? ఈ 89 మందికి నిజమైన అవసరతను వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, అది అవసరతని భావించటల్లా. కానీ 11 మంది అవసరత లేని వాటిని వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది చాలా పెద్ద అవసరత అని అంటున్నారు. నేను ఒక ఆవిడని అడిగాను, నేను ఏంటి మేడం మీరు, ఆవిడ మంచి పొజిషన్లో మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో సీనియర్ సూపరింటెండెంట్ క్యాడర్లో రిటైర్ అయిపోయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నర్సు, ఆవిడతో మాట్లాడేటప్పుడు ఆ వృద్ధాప్యంలో ఆవిడని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని సర్వే చేస్తున్నప్పుడు ఆమె చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆమె తీసుకునేటువంటి పెన్షన్ సుమారు 70,000. అంత నెలకి వచ్చేటువంటి అకౌంట్ పాస్బుక్ ఆవిడ చేతిలో ఉండి నొక్కునే ఫోన్ పట్టుకుంది, మామూలుది. ఏమమ్మా అని అడిగాను. అడిగితే మా పెద్దోడు కొనివ్వలేదు అంది. నీకొచ్చే పెన్షన్ ఎంత? నువ్వు ఖర్చు పెడితే ఏమీ కాకుండా యాపిల్ ఫోన్ ఇలా కొనొచ్చు, ఏది 1,50,000 ప్రో మ్యాక్స్, ఏమీ కాదు. అప్పటికే బోల్డ్ బ్యాలెన్స్లు ఉన్నట్టు, ఖర్చులు ఏముంటాయి? రిటైర్మెంట్ కేజీహెచ్కి వెళ్ళంగానే చూసి సార్ అంటారు, ట్రీట్మెంట్ అయిపోద్ది, మందులు వచ్చేస్తాయి, అంతా పలుకుబడి. ఫోను ఇది. నేను అన్నాను, ఒకవేళ మీకు ఎవరన్నా హ్యాకింగ్ అయిపోయి లోపల అకౌంట్లో డబ్బులు లాగేస్తారని ఏమన్నా మీకు భయమా అని అడిగాను. అడిగితే నేను టెక్కీని బాబు అంది. షీఈస్ టెక్నాలజికల్లీ షీఈస్ వెరీ గుడ్ సౌండ్, సో ఐ నో ఎవ్రీథింగ్. బట్ ఎందుకు అని అంటే అదంతే, అది పిసినారుతనమా? కాదు. అంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు ఇవ్వరు? నా పిల్లలందరూ అమెరికాలో ఉంటారు, వాళ్ళందరూ బాగా సంపాదిస్తారు, నాకు ఒకటి కొనివ్వచ్చు కదా, నువ్వు కొనుక్కోవచ్చు కదా. అలాగని దాచిన సొమ్మును ఏమైనప్పుడు అనుభవిస్తారా? ఒక యాపిల్ పండు కొనుక్కోదు. ఏంటో అదొక రకమైన తీవ్రత. కానీ వాళ్ళ అవసరత ఎవరు తీర్చాలో తెలుసా? దట్ ఈస్ ద వీక్నెస్ అర్రా, అది వాళ్ళ బలహీనతలు. మీరు వాటిని విమర్శించడానికి మీకు ఓపిక ఉంటుంది, తీరుకుంటుంది. కానీ అదే విషయంలో మీరు అభ్యాసాత్మకంగా క్రియ చేసినప్పుడు దేవుడు ఆనందిస్తాడని మీకు అర్థం కాదు. మీరు బాధపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీరు శ్రమ పడుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారన్న దృష్టికోణంతో శరీరాన్ని మీరు ప్రేమిస్తూ అంటున్నారు. కానీ మీ దేవుని ఆత్మను మీరు సంతోషింపజేసే పని ఒకటి ఉంది. అది ఏంటో తెలుసా? ఆ పని మీరు చేసేటప్పుడు మీరు ఏడుస్తారు, కానీ దేవుడు సంతోషిస్తాడు. బికాజ్ యు ఆర్ కమిటింగ్ టు ద వర్డ్. వారి అవసరతలు తీర్చుట నా ధర్మం అని మీరు లోబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మీరు చేసే క్రియను బట్టి. అయితే సంతోషంగా చేస్తే ప్రతిఫలం వస్తుంది, సంతోషంగా చేయకపోయినా దేవుడు వచ్చి ఉండడు. ఇవి
కుటుంబ పక్షంగాను, తల్లిదండ్రుల పక్షంగాను, దేవుని పక్షంగాను, దేవుని పరిచర్య పక్షంగాను చేసే వాటికి దేవుడు ఎప్పుడూ వచ్చి ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు డూ యువర్ రెస్పాన్సిబిలిటీ, నిశ్చయమైన నీ బాధ్యతా ధర్మములను గనక నువ్వు నెరవేర్చినట్లయితే, నువ్వు పాపివైనా సరే దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు పాపము చేసినా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఎందుకంటే మీరు ఆయన మాటను మీరు నెరవేరుస్తున్నారు. పాపమునకు వచ్చే శిక్ష, దానికి వచ్చే డీలింగు సపరేట్గా హ్యాండిల్ చేస్తాడు. కానీ నీకు ఇవ్వాల్సింది మాత్రం ఆపడ దేవుడు. అది దేవుడు అన్యాయస్తుడు కాడు. వ్రతం చేసేటప్పుడు నేను వ్రతం చేస్తున్న దీక్షలో నా అకుంఠితమైనటువంటి దేవుని మీద ఉండే నా మనస్సు ఇంపార్టెంట్, క్రతువు ఇంపార్టెంట్ కాదు. కార్యంలో నేను చేసే పనులు ఇంపార్టెంట్ కాదు. నువ్వే భగవంతుడి గురించి అని ఆలోచించుకో. ఆ క్రియ ఇంపార్టెంట్ కాదు, కానీ దాన్ని పెట్టే మనస్సు లగ్నపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు అదే చూస్తాడు ఎప్పుడు కూడా. అందుకే నువ్వు ఉచ్చరించే మంత్రాన్ని కానీ, నువ్వు ఉచ్చరించే ప్రార్థనలు కానీ దేవుడు లక్ష్య పెట్టాడు. దాని వెనక నీ మోటివేషనల్ ఫ్యాక్టర్ ఏంటి, నీ అంతరంగం ఏంటి. ఆయన మనుషుల రూపాన్ని, పైరూపాన్ని, వస్త్రాలను చూసి లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు. ఏం చూస్తాడు? నీ అంతరంగమును, నీ హృదయమును చూస్తున్న దేవుడు. సో అక్కడ నువ్వే ఉద్దేశంతో చేస్తున్నావు, సో దానికి తగినట్లుగా నీకు ఇవ్వాల్సినవి దేవుడు ఇస్తూ ఉంటాడు. సో ఈ 7 విషయాలు విధేయత చూపడం అంటే వినటం, లేక చెప్పుట, వివరించుట, 2 ఆలోచనలు అడుగుట, 3 ఉద్దేశాలు తెలుసుకునుట, 4 అంతరంగాన్ని గ్రహించుట, 5 అభ్యంతరాలు పట్టించుకునుట, 6 భావాలను మనవిగా తీసుకొనుట, 7 అవసరతలు తీర్చుట. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అనుమతి లేక దీవెన అనేటువంటి పదాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో హౌ టు యాక్సెప్ట్ ద బ్లెస్సింగ్స్. తల్లిదండ్రుల పక్షంగా మనము వ్యతిరేకులుగా కాకుండా ఉండగలిగేటువంటి ఆ దైవ నీతిని మనం తీసుకోవడం అంటే ఏంటో చెప్తాను. పిల్లలకు తల్లిదండ్రుల నుంచి బై డిఫాల్ట్గా మీరేమి వద్దన్నా సరే మీకు వచ్చేవి కొన్ని ఉన్నాయి. 10 విషయాలు ఉన్నాయి. మీరేం వద్దన్నా మీ దగ్గరికి వచ్చి పడిపోతాయి. మీరేమి వద్దు అని మీరు అనక్కర్లేదు. ఉదయం దాకా మేము మాట్లాడుకుంటుంటే ఒక అనాథ అనేటువంటి ఒక సందర్భం గురించి వచ్చింది. అనాథ అడిగే ఎవరూ లేరు వాడు అనంటే, ఎవరూ లేకపోవడం ఒక విషయం పక్కకు పెట్టండి. అనాథ అనగానే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటి అనాథ అంటే? ఎవరు లేరు అనే దానికన్నా తల్లిదండ్రులు లేరు అనేటప్పుడు మనకు కొంచెం సింపతి పెరిగిపోద్ది. వీళ్ళకి మమ్మీ డాడీ లేరండి అనగానే కొంచెం హార్ట్ బరువు ఎక్కిపోద్ది మనకి. నిజం చెప్తాను వినండి, అమ్మా నాన్న లేరు కాదు, ఉంటేనే వాడు వస్తాడు. అమ్మాయినా ఉండాలి, ఇద్దరూ ఉండాలి, లేకపోతే నువ్వురే నేను రా. సో వాడు ఉన్నాడంటే ఎవరున్నారని అర్థం. అది ధైర్యం తెచ్చుకోండి. ఎప్పుడు కూడా లేరు అని అనకండి. కనపట్టలేదు. ఇప్పుడు చిన్న పిల్లడుగా ఉండేటప్పుడు ప్రతిసారి అమ్మ దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. కొంచెం యవ్వన కాలంలో వచ్చేటప్పుడు వాళ్ళు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఖచ్చితంగా దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఏ వయసులోనైనా ఇది కాలం అండి. పెళ్ళి అయిపోయి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ దగ్గర ఉండాలని కోరుకుంటారు. మళ్ళీ దగ్గర ఉంటే బాగున్నాను, మా అమ్మ నాతో ఉంటే బాగున్నాను, మా నాన్న ఉంటే బాగున్నాను, ఈ ఫీలింగ్స్ కొన్నిసార్లు నడుస్తాయి. మళ్ళీ మీరు పిల్లలుగా మారుతునేటప్పుడు మళ్ళీ వాళ్ళని ఎక్కడుంటే అక్కడ ఉంచితే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచితే బెటరు. అనవసరంగా నెత్తినెక్కించుకున్నాం, అనవసరం దగ్గర తెచ్చుకున్నాం, ఎవడు పడతాడు ఈ బాధ, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ సైకిల్ పడతా లెగిస్తా నడుస్తూ ఉంటుంది. ఏది సైన్ వేవ్ లాగా పైకి కిందకి నడుస్తూ ఉంటుంది. కరెంటు వేవ్ అలా నడుస్తుంది మనిషి జీవితం. ఈ జీవితంలో వాళ్ళు ఉండడం వల్ల మనం ఉన్నాము అన్నది ఎంత సత్యమో రుజువో, నీ విశ్వాస జీవితంలో తల్లిదండ్రుల నుంచి నీకు వచ్చేది బై డిఫాల్ట్ బాడీ. ఏది? మీ శరీరం. సో ఇప్పుడు నీ శరీరం గురించి నువ్వేమైనా మాట్లాడాలి అని అంటే ఆ రూపం ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఎవరు సంబంధించింది? ఐదర్ మదర్ ఆర్ డాడ్, లేదు మిక్స్. కొన్నిసార్లు ముక్కు వచ్చాడు అమ్మదే, ముక్కు అచ్చు ప్రింట్ దిగుద్ది. కొంచెం అబ్బో ఆ 4 హెడ్ చూడు అసలు ఎలా అవుతుంది, వాళ్ళ డాడీ అసలు అలా పడిపోయాడు అంతే అని. సో అవి వస్తాయి. అవి బై డిఫాల్ట్ మన శరీరానికి వచ్చేటువంటి ఆ కృపలు. అది ఎవరిచ్చారు? నువ్వు కోరుకున్నావా? నువ్వేమైనా డిఫైన్ చేసావా? స్కానింగ్లోకి వెళ్ళి ఇది ఇక్కడ పెట్టు, అది ఇక్కడ జరుపన్నావా? ఏం చేయటానికి కాదు. నువ్వు 3D ఇమేజ్ తయారు చేయగలవేమో కానీ బాడీలో 3Dని తయారు చేసేది మాత్రం చూస్తున్న కనులు కలిగిన వాడే. ఆయన పేరు యెహోవా, దేవుడే చూశాడు. రైట్. రెండవది నీకు వచ్చేటువంటి పోలికలు. నీ శరీరం చిన్నప్పుడు ఒక రూపంలో ఉంటుంది, కొంచెం పెద్ద అయ్యేటోడికి ఏమవుతుంటుంది? పోలికలు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, తల్లిదండ్రులైనటువంటి మీరు చిన్నప్పుడు మీ పిల్లలకి ఎలా దువ్వితే ఆ షేప్ వస్తుంది, జుట్లు ఇవన్నీ. కానీ మీరు కొంచెం పెద్దోళ్ళు అయితే చూడండి, మీ తలకట్టు అలా కనపడుద్ది. ఆడపిల్ల అయితే ఖచ్చితంగా మదర్ తాలూకా తలకట్టు కానీ ఆ కర్లీనెస్ కానీ అవి ఎగ్జాక్ట్గా వాళ్ళ శరీరం మీదకి వచ్చేస్తాయి.
అలాగే వాళ్ళు నిలబడేటువంటి స్ట్రక్చర్లో కొన్ని బోన్స్, కొన్ని పెల్విక్స్, కొన్ని స్ట్రక్చర్స్ ఎగ్జాక్ట్గా మీ పోలికను వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఎక్కడి నుంచి ఎవరు డిజైన్ చేశారు? అది బాడీని దేవుడు డిజైన్ చేశాడు. విచిత్రం ఏంటంటే మీ చేతుల్లో ఉండేటప్పుడు మహా ఉంటే 2.5 కేజీలు. నేను ఎవడో భీముడు పుట్టాడంట 5.5 కేజీలు పిల్లోడు, సంవత్సరంన్నర పిల్లోడులాగా ఉన్నాడంట. తల్లి దండం పెట్టాలి, ఎలా మోసారు, తను కోసి తీశారు. కానీ 5.5 కేజీలు పేపర్లో రాశారు విపరీతంగా. సో అసలు చిన్న బేబీయే. కానీ మీరు ఒక 40 ఏళ్ళ తర్వాత ఆ మనిషిని చూస్తే మీకు ఎలా ఉంటాడు చెప్పండి? ఆ రూపమంతా మీరు చిన్నప్పుడు చూసారా? మరి ఎవరు చేశారు? అది ఇప్పుడు ఈరోజు నువ్వేదో మాట్లాడేసుకుని అద్దం ముందుకు వెళ్ళిపోయి ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళావేమో, కానీ ఓవరాల్గా నీ షేప్ను ఆల్రెడీ డిజైన్ చేసి ఇంత రూపంలో దానిలో పెట్టాడు. అది దేవుంది. రెండోది పోలిక. సో పోలికలన్నీ కూడా ఆ నిలబడే పద్ధతి. మీ ఇంట్లో మీ పిల్లలు మీతో పాటు తిరుగుతూ ఉంటారు, మీలాగే నడుస్తుంటారు చూడండి. ఆ స్ట్రక్చర్ నడక కానీ, నిలబడినప్పుడు ఇలా నిలబడినప్పుడు కానీ మీరు ఏం చేస్తున్నారో వచ్చేస్తాయి. అలాగే బట్టలు వేసుకునే అలవాట్లు కానీ మీలాగే. మా మామయ్య ఉండేవాడు, ప్యాంటు షర్ట్ ఏది ఇచ్చినా 3 సార్లు దులిపేవాడు. మా పాప అలాగే దులుపుతుంది. ఎందుకే దులుపుతావు అంటే అంత అలవాటు అయిపోద్ది. అలా చూస్తూ దులపడం కామన్గా వచ్చేస్తుంది అంతే. అలాంటి చాలా అలవాట్లు మీకు, అపోలికలన్నీ మీకు వస్తాయి. మూడోది ఇంటి పేరు, సర్నేమ్. మీ ఇంటికి ఒక పేరు ఉంది, ఎవరో పెట్టారులేండి. ఆ ఎవరో పెట్టినా ఆ ఇంటికి ఆ పేరు నడుస్తుంది. మనం భారతీయులం కాబట్టి ఇంకా ఇంటి పేరు చాలా ప్రాముఖ్యమైనది. ఆ పేరు మనం పెట్టుకుంటూ ఉంటాం. ఆ పేరు మీరు వద్దన్నా కూడా అది క్యారీ అవుతుంది. ఒకవేళ పేరు పెట్టుకోనంటే కూడా ఊరుకోరు. మీరు ఎప్పుడైనా పేరు పెట్టేటప్పుడు ప్రభుత్వానికి మీరు పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఇంటి పేరు తీసేద్దాం అనుకోండి, ఫిల్ అవ్వదు, కాలం యాక్సెప్ట్ చేయదు. మీరు ఏదో ఒకటి రాయండి అంటారు. మీరు ఏది రాయిపోతే ఆడేదో రాసేస్తాడు పైదో కిందో. సో చచ్చినట్టు ఫిల్ చేయాల్సిందే. పాస్పోర్ట్లో ఆ నేమ్, సర్నేమ్ అనేది ఒక కాలమ్, అది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. సో అది ఎవరిచ్చారు? నువ్వు వద్దంటే అవుతుందా? నీకు వచ్చేస్తుంది. నాలుగోది, నీకు కొన్ని లక్షణాలు వస్తాయి. నీ లక్షణాలు, బాడీలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే దాన్ని కొంచెం హెరిడిటరీ అనొచ్చు. కొన్ని లక్షణాలు ఈ మధ్యకాలంలో మనకు వస్తున్న పంచదారలు, ఉప్పులు, షుగర్లు, బీపీలు, ఇవి సాధారణంగా మనకు వచ్చే కొన్ని లక్షణాలు. కొంతకాలానికి వచ్చేటప్పటికి జెనెటికల్గా మనకు వచ్చేటువంటి డిసీజ్ అని డాక్టర్స్ చెప్తున్నారు. అది 1st జెన్, 2nd జెన్, 3rd జెన్, 4th జెన్ వరకు నడుస్తాయి. అవి ఎలా వస్తాయో తెలియదు. ఆ జెనెటికల్ డిఫెక్ట్స్లో నుంచి వచ్చే కొన్ని పరిస్థితులు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలుగా మన శరీరంలోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఐదవది, నీకు వచ్చేటువంటి భాషా జ్ఞానము తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. లింగ్విస్టిక్ ఆర్ లాంగ్వేజ్ భాష, నువ్వు మాట్లాడేటువంటి భాషా పద్ధతి కానీ దానికి సంబంధించిన జ్ఞానమైన విషయాలు కానీ నీకు మొదటి గురువు ఎవరు? తల్లిదండ్రులే కదా. ఇంట్లో నేర్పించేది మాటలు ఊసులతోనే మొదలుపెట్టి చూపులతోనే మాట్లాడి సైకిల్తోనే నేర్పి నెక్స్ట్ చేతికి రాత కానీ నోటికి భాష కానీ ఇచ్చేది తల్లిదండ్రుల ద్వారా వస్తుంది. సో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మీకు వచ్చేది జ్ఞానము మరియు భాష. ఆరోది వారసత్వపు పనులు. మీకు వచ్చేటువంటి వారసత్వపు పనులు. నాన్నగారు మంచి స్వర్ణకారుడు అనుకోండి, పిల్లలకి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? గోల్డ్ స్మిత్ పనులు వచ్చేస్తాయి. టైలర్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరేం పెద్దగా ఏమి నేర్పించక్కర్లేదు. ఆడికే ఏ క్లాసు బి క్లాసు అని ఏం చెప్పక్కర్లే. బై డిఫాల్ట్ అవన్నీ నేర్చేసుకుంటారు. ఇంట్లో హార్డ్వేర్ ఇంజనీరు పిల్లలు ఏం చేస్తారు? చిన్నప్పటి నుంచే సోల్డరింగ్ కట్టుకుంటాడు, అడిగి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరేం చేయక్కలే. డ్రైవింగ్ మీరు ఏమీ నేర్పక్కలే, మీ పిల్లలకు పక్కన కూర్చొని డ్రైవింగ్ చేసేస్తారు. ఏం చెయ్యక్కర్లేదు మీరు. ఎందుకంటే ఇవి వారసత్వంతో వచ్చేటువంటి కొన్ని లక్షణాలు. ఈ వృత్తిపరమైనటువంటివి మీకు వారసత్వంగా మీ చేతికి వచ్చేటువంటి పని ఏర్పడుతూ ఉంటుంది. ఆ పని అయితే అందుకే చాలామంది మనం ఏం చేస్తామంటే వారసత్వపు పనుల మధ్య పిల్లలకి నేర్పడం తప్పు కాదు, బతుకు పోరాటపు పనులు నేర్పకపోవడం ఉత్తమం. వారసత్వ పనులు నేర్పండి. మీ వారసత్వంలో వచ్చే ఏ పనైనా మీ పిల్లలకి అది ఖచ్చితంగా నేర్పండి. అది అవసరం వాళ్ళకి బతుకు పోరాటానికి. ఇప్పుడు ఏదో చెయ్యలేక కష్టపడి కొన్ని పరిస్థితులు వచ్చేటట్టు కొన్ని పనులు చేస్తూ ఉంటాం, అవి మీ వృత్తిపరమైనవి కావు, కానీ బతకడానికి కోసం చేసేటువంటి పని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సున్నాలు వేసుకునేవాళ్ళు ఉన్నారు. అది ఆడు వృత్తే, మరి ఎందుకు ఎంచుకున్నాడు? రోజుకి కాసేపు బ్రష్ ఆడిస్తే 600, 700, 500, 1000 రూపాయలు వస్తాయి. అందుకని ఆడిస్తాడు వెళ్ళి. అది మీ పిల్లలకి నేర్పిస్తామా? ఖచ్చితంగా నేర్పించు. ఎందుకు? వద్దురా బాబు మనకన్నాడు. అదే ఇంకేదైనా పని చూడండి, హౌస్ కన్స్ట్రక్షన్లో నెంబర్ ఆఫ్ పీపుల్ పనిచేస్తారు. సో కొన్ని వృత్తిపరమైన ఉంటాయి, అది చాలా చక్కగా వస్తాయి.
ట్రెడిషనల్గా వాళ్ళకి వచ్చేటువంటి వాల్యుబుల్ వర్క్స్ వాళ్ళు ఇంకా టెక్నాలజీని డెవలప్ చేసుకుని ఇంకా మోడర్న్గా వారు అభివృద్ధి పొందుతారు. బట్ నేర్పించే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటి పనులు, వారసత్వ పనులు. ఏడవది ఆధ్యాత్మికమైన భక్తి, ఆత్మీయమైన వారసత్వం, భక్తి. మీరు సాధారణంగా ఒక క్రైస్తవ్యంలోనే నేను ఈ దురదృష్టమైన విషయాన్ని చూశాను, కానీ ఇతర విషయాల్లో నేను ఎక్కడ చూడలా. నిన్న మేము అటు నుంచి వచ్చాం కాబట్టి హైందవ సంస్కృతిలో మీరు ఖచ్చితంగా భక్తి పూజలు చేసేవాళ్ళు అయితే మీ పిల్లలకి ఏం నేర్పక్కల, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఆ చిన్నప్పటి నుంచి ఆ ఇతర పాత్రలు తోమడాలు, ఆ దూపాలు ద్వైపాలు అన్నీ వాళ్ళకి బై డిఫాల్ట్ వచ్చేస్తాయి, నేర్చేసుకుంటారు. రెండోది అది వీళ్ళ ఆసక్తికి కూడా చేస్తారు. అదే వాళ్ళకు వారసత్వంలో వాళ్ళకి ఇంకా ఏదైనా ఎక్కువ ఉందనుకోండి, ఇళ్ళదేవత, కులదేవత, ఇంక రకరకాల దేవతలు, ఇంకా వాళ్ళకి ఇంట్లో సోమవారం మంగళవారం కూడా మారిపోండదు, అన్ని రోజులు మారిపోతాయి. ఏమంటే ఈరోజు ఉపవాసం అనేది ముందు కూతురు, వాళ్ళ అమ్మడిదే పర్లేదు లేవంటే ఏడు పర్లేదు పెట్టాలంతే అని చేదస్తాలు వస్తాయి. సో భక్తి ఆటోమేటిక్గా వారసత్వంతో వస్తుంది. క్రైస్తవ్యానికి భక్తి రాదు. ఎవడ రక్షణ ఆడిదే. మీరేమంటారు తెలుసా? ఆడే తెలుసుకుంటాడు బెదరు, ఇప్పుడు నుంచి ఎందుకు దోపేయడం అంట. బైబిల్ ఏం చెప్తుంది? పిల్లోడు నడవలసిన ద్రోవ అడిగి నేర్పమని. మనం ఏం చెప్తాము? ఇప్పుడు ఎందుకు ఆడిని? నేను నిజంగా చెప్తున్నాను, చాలా దుఃఖపడినటువంటి ఒకే ఒక సంఘటన క్రైస్తవ్యంలో. ఆ భర్త చాలా గుడ్ క్రిస్టియన్, భార్య సెక్యులర్ హిందూ అంటే సనాతన హిందూ కాదు, అది పట్టించుకొని టైపు. ఇద్దరు పిల్లలకి ఏ రోజు యేసుప్రభు గురించి చెప్పనవలా. ఆయన తెల్లవారు ఆదివారం వచ్చేటోటికి శుభ్రంగా తలస్నానం చేస్తాడు, బైబిల్ సంకలో పెట్టుకుంటాడు, అందరికీ బాధ్యత వెళ్ళిపోతాడు. ఆవిడ వెళ్దో వీళ్ళని రానివ్వదు పిల్లల్ని. ఏమంటే వాళ్ళకి ఇంజనీరింగ్ వరకు చదివిన తర్వాత ఇంజనీరింగ్ వయసు వచ్చేటప్పటికి మీకు నచ్చినటువంటి దేవుణ్ణి మీరు ఎంపిక చేసుకోండి అని నేను పెంచుతాను. అలాగే పెంచింది. సెక్యులర్ కదా, చదువుకుంది ఆవిడ, లవ్ మ్యారేజ్, కాలేజీలో తగులుకుంది. ఆ తర్వాత పిల్లల్ని ఏమంటుందంటే సెక్యులర్గానే పెంచుతానని. వాళ్ళిద్దరూ సెక్యులర్గానే పెరిగారు. నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన అంటాడు, బ్రదర్ మీ ఇంట్లో ఈ గదిలో మాత్రమే పోస్టర్స్ ఉన్నాయి ఏంటంటే, ఇది నా గది అన్నాడు. ఒక్కొక్కసారి మిగిలిన గదులు చూపించినాను. మిగిలిన గదిలోకి వెళ్తాడు, వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చి బొమ్మలు హీరోలు పెట్టుకున్నాడు ఆడు. ఈ అమ్మాయి టెండూల్కర్ ఫోటో ఇంకెవడదో పెట్టుకుంది. ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ దగ్గర ఏమీ లేవు. ఏంటండి మీ గదుల్లో డిఫరెంట్గా అనిపించింది? ఆయన దగ్గర ఒకటంటే, ఆయన మతంలో నేను దూరనండి, ఆయన భక్తి మేము చేయమండి, మా దాంట్లో ఆయన దూరడండి, మా ఇంట్లో దేవుడి గది ఉండదండి. నువ్వు దేవుడి గది ఉండదు, దేవుడు అంటే ఏదో ఒకటి తెలియాలి, నీ భర్తను రక్షిస్తున్న దేవుడు నిన్ను కూడా ఆటోమేటిక్గా రక్షిస్తాడని నీకు తెలీదా అని అంటే, నన్ను ఎప్పుడు చెప్తాను నా కోసం నువ్వేం ప్రార్థన చేయకు, చచ్చిపోతాను కానీ అంట. ఎలా ఉంటాడు భర్త ప్రార్థన చేయకుండా భార్య కోసం, పిల్లల కోసం? అతడు రక్షించబడ్డాడు కదా, అతడు మొరపెట్టకుండా ఎట్లా ఉంటాడు? బట్ దే డోంట్ వాంట్ టు గివ్ ద భక్తి, ఆ పద్ధతిని వాడికి ఇవ్వకూడదు అనుకుని ఆవిడ పెంచుకుంది. దాని పర్యవసానం ఆవిడ జీవితంలో చూడటం నేను చూశాను. మామూలుగా తినలేదు. ఈరోజు కూడా ఆవిడ దుఃఖపడతా ఉంటుంది. ప్రభుని అంగీకరించిందిలేండి. కాలంలో కొన్ని తిన్నాక తెలుస్తుంది, బుద్ధి వస్తుంది. అది వచ్చిన తర్వాత అప్పుడు అంటే కనీసం నేను ఏదో ఒక ధర్మానికి నేను నడిపించాల్సిందని, ఏదో ఒకటి ఏంటి సత్యధర్మము వాక్యానుసారమైన పద్ధతి ఒకటి ఉన్నప్పుడు దాన్ని తెలుసుకుని నేర్పించాలి కదా. సో దయచేసి అలాగా పిల్లలకి అభ్యంతరం పెట్టకూడదు, నొక్కకూడదు, ఒత్తిడి చేయకూడదు. వాళ్ళంతటా వాడు చదువుకుని జ్ఞానం వచ్చాక నేర్చుకుని తెలుసుకుంటాడు దేవుడిని, ఫ్రీడమ్ ఇస్తాను, ఫ్రీ విల్ ఇస్తాను. నో సారీ టు సే, క్రైస్తవ్యంలో అలాంటి నీతి ఏం లేదు. మీరు అంత సెక్యులర్ క్రిస్టియన్స్గా ఏం మారక్కల్లా, స్పిరిచువల్గా ఉండండి చాలు. సో ఇది భక్తి వారసత్వం అనేది మీరు వద్దనుకుండా మీ ఇంట్లో క్రిస్టియానిటీ ఉంటే లేకపోతే ఇంకేదైనా ఉంటే అది ఆటోమేటిక్గా రిలీజియస్ టర్మ్స్ మీ పిల్లలకి నడుస్తాయి. నెంబర్ 8 ఏంటంటే వారి యొక్క బంధుత్వాలు మీకు బై డిఫాల్ట్ వస్తాయి. వారి రిలేషన్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ ఇంట్లో రిలేషన్స్ అన్నీ మీ పిల్లలకి మీరు ఇవ్వాలా, వాళ్ళకి తెలిసిపోద్దా? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే మనం ఉయ్యాల్లో వేయడం, పేరు పెట్టడం, ఇలాంటి రకరకాల పనులు మనుషులకు చేయటం ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఎక్కడెక్కడో పొలాలు, పనులు, వ్యవసాయం, గొర్రెలు, గేదెలు వాటి మీద ఉండేవారు. అలాంటి కార్యక్రమాలు ఒకటికి మించి 4-5 సార్లు చేస్తే పిల్లవాడు పుట్టాడు, బిడ్డ పుట్టింది, ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటప్పుడు 10 మంది ఏదో ఒక కార్యక్రమానికి చేరుతారు. చేరితే ఈ ఇంటివారు ఫలానా అని తెలుసుకుంటారు. అందుకని ఆ కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అది కాదండి, ప్రజలకు తెలియడానికే చేస్తున్నారు, బంధువులు పిలవట్లా. అసలు పిలవాల్సింది బంధువుల్ని, కార్యక్రమం జరగాల్సింది ఇంట వారితో. కానీ ఇక్కడ ఇంటిని విడిచిపెట్టి వీధిలో ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నారు. విపరీతమైన పబ్లిసిటీ, విపరీతమైన ఖర్చు, ఎంత గొప్పగా చేసుకోవాలి అన్నటువంటిదే మనుషుల యొక్క ఆలోచన. వాస్తవానికి వాటి ద్వారా మీరు మీ పిల్లల్ని చెడగొడుతున్నారే తప్ప
వారిని పరిపూర్ణులుగా ఎప్పటికీ మీరు చెయ్యరు, గుర్తించండి. బట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో వేలం వెర్రి అధికమైపోవడం వల్ల భక్తి పరాకాష్ఠ చేస్తుంది. పిల్లలు 1వ నెల 1 అని పువ్వులేసి పిల్లోడిని అక్కడ పడుకోబెట్టారు, దానికి ఫోటో షూటింగ్. 2 దానికి మళ్ళీ 2 అరటిపళ్ళు పక్కనెట్టి పిల్లోడిని 2, 3 దానికి ఇంకోటి, 4, 5, 9, 10, 11, 12 సంవత్సరం. 1 ఇయర్ అయ్యేటికి ఆ పిల్లోడికి ఫోటో షూట్స్ చక్కగా చాలా హంగామా. నాకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను ఫోటోగ్రాఫర్లో మేము మా పెళ్ళిళ్ళలో పొలిమని తగులుతుంటారు కదా, ఇలా డైలాగ్ వేసింగానే ఫోటోగ్రాఫర్ వెళ్ళిపెట్టేవాడు వచ్చి, సార్ మీరు మమ్మల్ని అన్నాడు. ఎరా నేనేమన్నా తిట్టానా మిమ్మల్ని? నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేశాను కదా, జనాలను పాడు చేయొద్దని చెప్పాను తప్ప మీకు అని అంటే, లేదు సార్ మీరు బాగా చెప్పారు సార్ అంటూ ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఒక అతను చెప్పాడు, సార్ ఇది మెమరీ సార్ అన్నాడు. ఇట్స్ ఎ గుడ్ మెమరీ సార్, రేపొద్దున్న పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు వీటిని చూసుకుంటారు సార్, దాన్ని బట్టి అని. గుడ్. మెమరీ అనేది నువ్వు పెంచినటువంటి పెంపకంలో ఉండాలా, నువ్వు తీసిన ఫోటోలో ఉండాలా? నీ పిల్లవాడికి నీతో ఉండే మెమరీ వాడి మనస్సులో ముద్రించబడాలా, కాగితం మీద ప్రింట్ చేయబడాలా? తెలియక చాలామంది ఏమనుకుంటున్నారంటే భవిష్యత్తులో వారు, నిజమే, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నువ్వు తీసుకున్న ఫోటోలు లేక నీకు తీసిన ఫోటోలు ఎన్ని నీకు మెమరీగా ఉన్నాయి చూపించు. మీ అమ్మా నాన్నతో నువ్వు తీసుకున్న ఫోటో ఏమైనా ఉందా? పోనీ ఉంటే అది పెట్టుకుని రోజు మెమరీ అనుకుంటున్నావా? ఎప్పుడు గుర్తుపెట్టుకుంటావు? అమ్మ దినం, నాన్న దినం, ఆ దినాల రోజు తప్ప నీకు ఏ దినమూ గుర్తురాదు. రేషన్ కార్డులో ఉంటుంది ఫోటో. సో వాస్తవం చెప్తున్నాను, వీటి వలన పెట్టే ఖర్చు, వాటి కోసం మీరు పడే తపన, వాటి కోసం పిల్లల్ని ఎడిక్ట్ చేసే బలహీనత, ఇవి నెమ్మదిగా మీరు మీ పిల్లలతో ఉండేటువంటి సంబంధాన్ని కోల్పోయి చేస్తే తప్ప నిలబట్టనివ్వదు. ఇవి యథాలాపంగా జరిగే కొన్ని పనులను బట్టి చెప్పుకునే గుర్తులుగా ఉండాలి తప్ప ఆ గుర్తించడం కొరకే మీరు చేసేటువంటి పనులుగా మారకూడదు. అది ఒక దుశ్చర్య. అలాంటి పనులు మీరు ఎప్పుడు చేయదు. మీ రిలేషన్షిప్ని తిగ్గా పెంచుకోండి. ఎవ్రీడే మీరు వాడితో ఒక జ్ఞాపకం కలిగి ఉండేలాగా ఉండండి. ఆ ఆనందం మీ బిడ్డలు మిమ్మల్ని చూసి పొందుకునేలాగా తపన పడండి. అంతేగాని ఈ ఫోటో ఫ్రేముల్లోనూ, మీ ఏమంటారు మెమరీ కార్డులోనూ, మీ వాట్సాప్లోనూ, మీ ఫేస్బుక్లోనూ, మీది ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనూ మీరు పెట్టేదానికోసం ఇలాంటి విస్తారమైన పనులు చేసి పిల్లల్ని ఇతరుల మధ్యలో అభ్యంతరకరంగా మరి మార్చకండి. అది తప్పు. బంధుత్వాలు మీరు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇస్తారు. 9వది, ఆస్తులు మీ నుంచి వారికి సంక్రమిస్తాయి. ఫినాన్స్, ఫిజికల్ బ్లెస్సింగ్స్, ఇళ్ళు, పొలాలు, స్థిరచర ఆస్తులు, బంగారము, వెండి, వజ్రాలు, బ్యాంక్ లాకర్లు, ఇంకా నగలు, ఇంకా ఏమొస్తాయి, భూములు, ఇవన్నీ ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నాన్నగారు చనిపోతే మీకు తెలుసా, 10 లక్షల రూపాయల లోపు గనక ఆదాయం ఉంటే, నిన్న జీవో ఇచ్చారు, 10 లక్షల లోపు గనక తండ్రి తాలూకా ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని తాలూకా సొంత వారసులైన, హక్కుదారులైన వారసులైన, అంటే కాంప్లికేటెడ్ కానీ సొంత కొడుకులు ఉంటారు సరే, వాళ్ళకి వారసత్వ బదిలీ 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద మీ లోకల్ సచివాలయంలో గవర్నమెంట్ ఫ్రీగా చేసే అధికారం ఇచ్చేశారు. మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళక్కర్లా, మీ పంచాయతీ ఆఫీస్లో ఉండే సెక్రటరియట్లో చేసేస్తారు. అంటే వారసత్వంగా వచ్చే హక్కు మాత్రమే, అది అధికారికంగా 10 లక్షల రూపాయల లోపు ఉంటే 100 రూపాయల స్టాంప్ పేపర్తో సరిపోద్ది, తిరగక్కర్లా. అంటే ఎందుకు, వాళ్ళు మీరు వారసులని వాళ్ళకి తెలిసిపోద్ది, ఊర్లో పంచాయతీ ప్రెసిడెంట్ గారికి చెప్పేస్తారు, సెక్రటరీ గారికి తెలిసిపోద్ది, రికార్డ్స్ ఉంటాయి. సో వెంటనే కొడుకు రాసేస్తారు, ఇంకేం చేయక్కర్లా. మీరు ఎక్కడికో వెళ్ళి అఫిడవిట్, ఫ్యామిలీ సర్టిఫికెటు, కోర్టు నుంచి లీగల్ హైర్ ఏం అక్కర్లా, డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు అక్కడ అఫిడవిట్ ఇచ్చేసి. అలా చేసేస్తున్నారు. అంటే ఏంటి, ఆస్తి ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఒకవేళ మీరు హక్కుదారులు అనుకోండి, మీరు రుజువు చేసుకోవాలి. ఇదిగోండి నేను ఫలానా విధంగా ఈ ఇంటికి నేను వచ్చినటువంటి వ్యక్తిని, దత్తత తీసుకోబడ్డాను, లేకపోతే ఇలా జరిగింది దాని తాలూకా ప్రాపర్టీలో నాకు ఇది ఉండాలనేసి మీరు తీసుకోవచ్చు. సో హక్కు ఆటోమేటిక్గా మీకు వచ్చినట్లుగా ఆస్తులు మీకు పరంపరగా కుటుంబం నుంచి వచ్చేస్తుంది. 10వది, బ్లెస్సింగ్స్ వస్తాయి, దీవెన మీకు వస్తుంది. తల్లిదండ్రుల నుంచి మీకు వచ్చేది బ్లెస్సింగ్, దీవెన. ఎంతమంది ఈ 10లో 10 మేము పట్టుకెళ్ళామని చెప్పగలరు ఇప్పుడు వింటున్న వాళ్ళు? చెప్పండి. ఈ 10 మా దగ్గర ఉన్నాయి సార్, మా ఫ్యామిలీలో నుంచి మేము తెచ్చుకున్నాం అని మీకు ఏమైనా గుర్తొచ్చిందా? బాడీ ఉంది, పోలికలు ఉన్నాయి, ఇంటి పేరు,
కొన్ని లక్షణాలు, భాషా భావము జ్ఞానం ఉంది, వారసత్వ పనులు ఉన్నాయి, భక్తి కొంచెం మారింది, బట్ భక్తి వచ్చింది. అప్పుడు హిందువులం, ఇప్పుడు క్రైస్తవులం వచ్చింది, కొంచెం మారింది, కానీ మనకు వచ్చింది కదా. అక్కడ వాళ్ళే ఎథిక్స్ అయితే ఎర్ర జెండా అంటే ఖచ్చితంగా మనకు రాదు. ఎందుకు? వాళ్ళకి దేవుడు లేడు, దెయ్యం లేదు, ఉన్నదల్లా సుత్తి కత్తి నక్షత్రం లేకపోతే విప్లవం వర్దిల్లాలి. మనకి అవి లేవు కదా. మనకేదో భక్తి నేర్పారు కాబట్టి మనకి యేసు ప్రభులోకి వచ్చాం, భక్తి వచ్చింది. రైట్. నెంబర్ 8, బంధుత్వాలు వచ్చినాయా లేవా? ఎందుకు లేవు? కొట్టు సత్తంది ఇప్పుడు దాంతోనే. దాన్ని ఎలా వదులుకోవాలో తెలియదు. యేసు ప్రభు ఏమంటాడు? బంధువుని ప్రేమించు, బంధుత్వాన్ని ద్వేషించు. విన్నారా? బంధువుని ప్రేమించు, బంధుత్వాన్ని ద్వేషించు. అప్పుడు ప్రపంచమంతా నీకు ఒకే బంధువులు అవుతారు. అంతేగాని నా అనే రక్తాన్ని పట్టేసుకుని ఏడవకండి. అందరూ నాలే, అందరూ మనే. రైట్. 9, ఆస్తులు ఎందుకు లేవు? కట్నంగానేమో ఈ పిల్ల పట్టుకిచ్చింది, ఈడేమో నాకివ్వకపోతే ఎలాగెత్తా అంటాడు ఈడు కొడుకు. ఈడు పట్టుకుపోయాడు, కట్నం పట్టుకెళ్ళిపోయి మళ్ళీ ఆస్తిలో వాటాకు వచ్చేస్తుంది. ఎన్టీ రామారావు గారి దయ, స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వబడ్డాయి, ఖచ్చితంగా మీరు తెచ్చుకోవచ్చు, వెళ్ళి తెచ్చుకోండి. తెచ్చుకుంటున్నా. సో వీళ్ళకి బై డిఫాల్ట్ వస్తుంది. తల్లిదండ్రులు కష్టాలు. నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికత్తలుగా చేస్తాడు. దుర్నీతిపరుడు ఏం చేస్తాడు? అప్పు చేసి తీర్చకుండా ఉంటాడు. ఆడు అప్పులు తీర్చడం. అలాంటి చెడ్డవాడుగా ఉండకూడదు. ఆస్తికత్తలుగా మనం పిల్లల్ని చేయటం, హక్కుదారులుగా చేయటం. రైట్. లాస్ట్ది దీవెనలు. దీని సంగతి ఏంటో మనకు తెలియాలి. అసలు దీవెన ఉందా లేదా అన్నది మనకు అర్థం అవ్వాలి. సో ఈరోజు ఆ దీవెన సంగతి ఏంటో ఒక విషయం ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ విషయాన్ని న్యూ టెస్టిమెంట్కి ఓల్డ్ టెస్టిమెంట్కి కలిపి యేసు ప్రభు వారు చెప్పేటప్పుడు ఒక్క మాట మనకి చెప్పబడింది. ఆ విషయం మనకు అర్థం కాకపోవడం వల్ల అది బ్లెస్సింగ్ అనేది చాలా లీస్ట్గా మనం తీసుకుంటున్నాం. సో నేను దీన్ని 10వ దానిగా పెట్టుకోవడం ఉద్దేశం కూడా అదే. ఒకసారి చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయంలో మనకి ఉన్నటువంటి ఒక పెద్ద మన తాత ముత్తాత ఉంటాడు. ఆదికాండము 27వ అధ్యాయము. ఇస్సాకు వృద్ధుడై కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన 27:1 నుంచి చదువుతున్నాడు. పెద్ద కుమారుడైన ఏసావుతో, నా కుమారుడా అని అతనిని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అని ఎంత భాష వాడాడో. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని నా కొరకు వేటాడి మాంసం తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజన పదార్థములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. చాలా చక్కటి కోరిక కోరాడు. చచ్చిపోయే ముందు ఏం దీవించాలంటే ఏం కావాలట? మాంసం కావాలంట. అంటే ఎవరైనా దీవించబడాలంటే అది పట్టుకోవాలన్న అర్థం. అది పెట్టేసి, అంటే ఇది వేట కాబట్టి ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమక్కలేదు, చికెను. చచ్చిపోతున్నారు జనం. ఎంతసేపు తిన్నా, ఎంత తిన్నా, ఇన్ని రకాలుగా తిన్నా, హోటల్ నుంచి రాత్రులు తెచ్చుకుని పగలు తెచ్చుకుని రోడ్డు మీదకి వెళ్ళి చికెను ఏంటో దాని ప్రపంచం కోసం చచ్చిపోతాం తినకపోతే అన్నట్టు. ఓ పక్కేమో చికెను బర్డ్ ఫ్లూ వచ్చిందిరా బాబు అని అంటే మా ఊరు వచ్చేయండి అని మా ఊరు తీసుకెళ్ళి తినేయడం. ఈ రకరకాలుగా తినేస్తారు. సరే, తింటే దీవిస్తారో లేదో తెలియదు, కానీ ఈయన అన్నాడు నేను దీవిస్తాను రమ్మన్నాడు. ఇస్సాకు తన కుమారుడకు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెకా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడకు యాకోబును చూచి, బైబిల్ చదివే వాళ్ళకి ఈ విషయాలు సుపరిచితంగా ఉంటాయి. లేకపోతే ఈ అధ్యాయం మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి. దాని తాలూకు వివరం చాలా చక్కగా ఉంటుంది. దీనిలో మర్మమైన విషయాలు 3 విషయాలు ఇక్కడ చాలా చక్కగా ఉంటాయి. అంటే దీన్ని స్టోరీని టచ్ చేసి ముందుకెళ్తాను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, తను ఏమడిగాడో తెలుసా? నాకు మాంసం తీసుకురా అన్నాడు. అమ్మగారు విన్నారు. తన కుమారుడగు యాకోబును చూచి రిబ్కా ఏమని పిలిచింది? 6వ వచనం చదవండి. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, 27:1 చదవండి మళ్ళీ. ఇస్సాకు వృద్ధుడై అతడి కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఇక్కడ ఈవిడేం పిలుస్తుంది? తన కుమారుడగు. ఏంటి ఇక్కడ డిఫరెన్స్? బైబిల్ ఇక్కడ చెప్పింది. అతడు తన కుమారుడంట, ఈమె తన కుమారుడంట. అదేంటది? మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, తండ్రికి పెద్దోడి మీద తల్లికి చిన్నోడి మీద ఉంటుందని. సో అందుకని తన కుమారుడు అని చెప్పేశాడు. అంటే పోర్షన్ రాసేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలను దానిలో వివరంగా పెట్టాడు. బైబిల్లో చాలా విషయాలు ఇలాంటివి ఉంటాయి.
జస్ట్ ఓవరాల్గా చదవటం వల్ల మనం దీన్ని ఏదో అనుకుంటాం. ఇక్కడ తన కుమారుడు, ఇక్కడ తన కుమారుడు మొత్తం పిలుచుకున్నారు. ఇదిగో నీ తండ్రి అన్నయ్యను ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు. ఈమెమింది? దేవుని సన్నిధిలో నిన్ను ఆశీర్వదిస్తాను, దేవుని పక్షముగా నిన్ను ఆశీర్వదిస్తాను, దేవుడు నాకు ఇచ్చిన దానిని నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడంట. దేవుడు నాకేది ఇచ్చాడో కలిగించాడో ఆ కలిగిన దానిని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడురా నాన్న, నువ్వు రా అని చెప్పి పిలుచుకుని వెళ్ళింది. అయితే అతడు ఆశీర్వదించినట్లు 10 నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను అనెను. అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగాను తోచిన ఎడల నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. ఇక్కడ పాత చూడండి, తనకు తెలుస్తుంది. యాకోబు ఏమంటున్నాడంటే, డాడీ నన్ను టచ్ చేస్తాడు, టచ్ చేసినట్టు తెలిసిపోద్ది. అన్నయ్యకేమో ఎంటుకలు ఎక్కువ ఉంటాయి, నాకేమో నొన్నగా ఉంటాను, నాకు ఎంటుకలు ఉండవు. కాబట్టి డెఫినెట్గా నన్ను తేడా అని తెలిసిపోయింది అనుకో మా అమ్మ, అప్పుడు డాడీ నన్ను ఏం చేస్తాడు తెలుసా? బ్లెస్సింగ్స్ ఇవ్వడు, శాపాలు పెట్టేస్తాడు, ప్రాబ్లం వచ్చేస్తాయి. డాడీ సంగతి నీకు తెలీదు, గుడ్లాగా ఉన్నాడు కానీ జ్ఞానం కలిగినాడు అని చెప్తుంటే ఆవిడేమందో తెలుసా? అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అంతే చెప్పింది. వస్తే శాపం నేను తీసుకుంటానులే, ఆ టైంకి దూరిపోతాను, ఎంటర్ అయిపోయి ఆడి తప్పేం లేదు, నేనే అని ఒప్పేస్తాను, ఏదో ఒకటి తిప్పేసుకుంటాను, నీకు ఎందుకురా, బ్లెస్సింగ్స్ వస్తే నీకు వచ్చేస్తాయి, శాపం వస్తే నేను తీసుకుంటానులే పదా అని చెప్పి ఒప్పించింది. సో అతడు వెళ్ళి వాటిని తల్లి వద్దకు తీసుకుని వచ్చాడు. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యమును, భారీ కదా, భర్తకేం కావాలి, ఏం నచ్చుద్దో తెలుసు, తయారు చేసింది. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను. మీరు ఎప్పుడన్నా పట్టున్నారా? యోసేపు బట్టలు కూడా, ఏసావు బట్టలు కూడా యాకోబు వేసుకున్నాడని మీకు ఎప్పుడన్నా తెలుసా? ఎంతసేపు ఎంటుకలు కట్టించుకున్నాడని తెలుసా? మేక చర్మం కప్పేసింది అని అయితే చెప్తారు, కాదు, వాడి బట్టలు కూడా వేసింది. ఏసావు బట్టలు ఉన్నాయి, సొగసైన బట్టలు. అంటే కొంతమందికి ఉంటాయి కదా, మనం కొన్ని అంటే ఇది నా కొడుకు బాగుంటుందని, సూట్ అవుతుంది, మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్తాడు అయ్యే తీసి పెడుతుంటారు. మీ పిల్లలకి ఆ గోనుకొండ జీన్ ప్యాంట్ ఒకటి నచ్చుద్ది, ఆడది ఇవ్వకపోతే బీరువదని కదలదు, అది అంటాడు, ఇది నీకు బాగోదురా, ఇది నీకు బాగుంటుందిరా, అలాంటి మంచి డ్రెస్ దాచింది, అది తీసి వేసింది. ఇడికి వేసి రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబును తొడిగించి ఆ మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యం రొట్టెను కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలిచాడు. అతను ఏమడిగాడో చూసావా? ఏమి నా కుమారుడా, నీవెవరివని అడిగాను. ఇక్కడ నా కుమారుడా అని అడిగాక నువ్వెవరు అని ఎందుకు అడగాలి? పెద్దోడా చిన్నోడా, ఆ డిఫరెన్సియేషన్ కోసం నువ్వెవరివి అని అడిగాడు. అడిగి అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్టు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. ఇది మాత్రం రెబకమ్మ చెప్పలే, డైలాగ్ ఇడిదే, యాకోబు గారిదే. వాళ్ళ అమ్మ చెప్పిన పని వేరే ఉంది, బట్టల వరకు, ఆ కవరింగ్ వరకు అవన్నీ అమ్మవే. ఈ డైలాగ్ మాత్రం సారది ఇచ్చాడు. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, భలే చూడండి, నా కుమారుడా అని అంటానే ఉంటాడు కానీ నమ్మడు. తండ్రి గుర్తుపెట్టుకోండి, మీరు నా తండ్రి. ప్రార్థన చేయమంటే ఒక ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, నాయన నా తండ్రి అంటాడు, పదం పలకడు. అతను ప్రార్థన చేసిన 20 నిమిషాల్లో 230 సార్లు నా తండ్రి నాయన అన్నాడు. నేను టిక్లు పెట్టుకుంటున్నా. మీటింగ్ అయిపోయి పిలిచాను, భయ్యా నువ్వు నా తండ్రి నా నాయన అంటే నాకు గుడ్డోడైన ఇస్సాకు గుర్తొచ్చాడంటే, ఆయన ఎందుకు వచ్చాడండి మధ్యలో అన్నాడు. ఇలా రా, తీసుకెళ్ళి వచ్చిన చూపించాను. ఆయన చూసి, ఇలా చూస్తారా మీరు బైబిల్ అన్నాడు. నువ్వు అదే డైలాగ్ కొడుతున్నావు, నువ్వు మోసగాడివే,
ఏదో తేడా ఉంది నీలో కూడా చూసుకు డైలాగ్ ఆపి మాటను వెళ్తే దేవుడు వింటాడు. నువ్వు నా తండ్రి నా కుమారుడు అంటే నువ్వేం చెప్తావు తెలియాలి కదా. ఆ కన్వర్సేషన్ అందకపోతే ఊత పదాలుగా చాలామంది నాయన తండ్రి బాబు యేసయ్య స్తోత్రం వందనాలు దగ్గు తుమ్ము మానేయండి. మాట్లాడడానికి నా దేవునితో మాట్లాడుతున్నానని జాగ్రత్తగా మాట్లాడండి. ఒకవేళ మాట రాకపోతే మౌనంగా ఉండండి, తప్పేం లేదు. అందుకని మాట ఊత పదాలు వేసి ప్రార్థన అనకండి. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏసావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచేదను, నా దగ్గరకు రమ్మని చెప్పాను. ఎందుకని ఉంటాడండి? ఎప్పుడన్నా పాత ఎఫెక్ట్లు ఏమైనా ఉన్నాయేమో, చిన్నోడు చేసిన మ్యాజిక్లు ఫాదర్కి ఏమైనా గుర్తొచ్చినాయేమో. బాదరా ఒకసారి చూడాలి నిన్ను, దగ్గర్రా అన్నాడు. సౌండు తేడా వచ్చింది, సౌండు తేడా వచ్చింది, ప్రెజెన్స్ తేడా వచ్చింది. అంటే కొంతమంది చేసే పనులు మనం ముందుగానే కళ్ళు మూసుకుని గుర్తుపెట్టేస్తాం. కొడుకు వచ్చాడా కూతురు వచ్చిందా ఇంట్లోకి చెప్పలేమా? తల్లిదండ్రులు ఎందుకు చెప్పలేం? వాళ్ళు ఏదో అనుకుంటారు రేషాలు వేసి. సో బాబు చూశాడు, రమ్మన్నాడు. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏసావు చేతులే అనెను అనేసాడండి నోటితో. సౌండ్ పెద్దోడు చిన్నోడిది, బాడీ మాత్రం పెద్దోడిలాగా ఉంది, ఏదో తేడా ఉంది. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం విషయం ఏంటంటే ఒళ్ళంతా చర్మం కలిగిన వాడు రోమాలు కలిగిన వాడు ఏసావు. అలాంటి మేక చర్మం ఎందుకు దాచింది రెబకా? ఏదైనా ఉపయోగపడద్దని అనుకుంటుందేమో. కొడుక్కే ఉపయోగపడద్దు అనుకుందా, లేకపోతే ఏదో చేద్దాం అనుకుందా? ఏదో అనుకుని ఉంటుంది. తెలివైంది అన్నావా, జ్ఞానం కలిగింది అన్నావా, దేవుడిచ్చిన జ్ఞానమా? సరే వద్దాం, విషయంకి వద్దాం. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి. ఇక్కడ పదం కరెక్ట్గా చెప్పాడు, గుర్తుపట్టలేక. అంటే అతడు అని అనుకోలేక, ఎట్ ద సేమ్ టైం ఆ టచ్ను కూడా సెన్స్ చేశాడు. అక్కడ ఒక పదం వాడతాడు, ఇది చేని వంటి వాసన అంటది చూడు, చేని సువాసన కలిగింది అతని 27 కిందకు వచ్చి అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను. ఇప్పుడు అతని బాడీని చూసి అతను దీవించాల, అతని ఫుడ్ను బట్టి అతను గుర్తుపట్టాడు, తినడానికి ఇష్టపడ్డాడు. కానీ అతని బాడీని బట్టి అతను సాటిస్ఫై కాల. కానీ ఆడి బట్టలను టచ్ చేసిన తర్వాత అతనికి ఒక స్మెల్ వచ్చింది, ఈ బట్టలు నా పెద్ద కొడుకుది. అందుకు అతను బ్లెస్ చేశాడు. సో మోసం చేయడానికి రకరకాల అవసరతలు ఉంటాయి, తెచ్చుకుందామని ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ అక్కడి నుంచి అతను ఏం చేశాడంటే దీవించాడు. ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశం నుంచి వచ్చిన మంచు, భూమి నుంచి వచ్చిన సారము, విస్తారమైన ధాన్యమును, భూమి బయటకు వచ్చినటువంటి ఫలము, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. ఇక్కడ చెప్పేశాడు, నీ తల్లి పుత్రులు, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీకేమవుతారు? సాగిలపడతారు. నిన్ను శపించేవారు శపింపబడుదురు. నిన్ను ఎవడైనా అంటే కూడా ఆడికే పాము. నిన్ను దీవించేవారు దీవించబడుదురు. బ్లెస్ చేస్తే ఆడికి దీవెన. ఇస్సాకు యాకోబును దీవించుటి అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను. ఆగండి, ఇక్కడ బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయినాయి, దీవించేశాడు. దీవించేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. పెద్దోడు వచ్చాడు, వాడు అడిగాడు, నాన్న ఇదిగో అంటే, అదేంట్రా ఇప్పుడు వచ్చావు కదా, ఆల్రెడీ దీవించాను కదరా అంటే, అదేంటి నేను కాదు తమ్ముడు వచ్చాడా అయితే అని అంటే బాధపడ్డారు. అప్పుడు ఒక మాట అడుగుతాడు, నాకొక్క దీవెన కూడా లేదా? చూడండి అక్కడ ఉంది, నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదు. 35 నుంచి చదువు. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లింది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వను తీసుకొనను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ఏ దీవెన నాకు లేదా? ఏ ఒక్కటి నాకు లేదా?
ఇంకేమీ లేదనంటే ఫాదర్ ఏం చెప్పాడు తెలుసా? అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికగాను నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని అతన్ని నీకన్నా పైనుండేవాడిగా చేసేసా, మొత్తం అతనికి దాసులు అవుతారని చెప్పేశా. సో ఇప్పుడు ఒకసారి ఆడు టాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో జనం ఏది, ఇంకో జనాంగం ఏది, ఇంకో ప్రపంచం ఏది, ఇంకో దేన్నైనా దానికి ఎలాగ ఇవ్వగలను? ఇంకేమీ లేదు. భూమి ఇచ్చేసాను, ఫలం ఇచ్చేసాను, ఆకాశం నుంచి వచ్చినదంతా అన్నాను, ఇక భూమి పైన కింద మధ్యలో అన్నీ ఇచ్చేసాను, నేను నా జనం నా తర్వాత వాళ్ళు మీరే ఇచ్చేసాను, ఇంకేమీ ఇవ్వడానికి లేదు. సో ఏమీ లేదు నా దగ్గర, నీకు ఇవ్వడానికి నాకంటూ ఏమీ మిగలలేదు అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని హెబ్రీ పత్రిక చెప్తుంది. ఏమంటే అతడు పోగొట్టుకున్న జ్యేష్ఠత్వం కొరకట అతడు కన్నులతో ఏడ్చుకుంటూ వెతికినా కూడా దొరకలేదంట. ప్రాబ్లం ఏంటో తెలుసా? అక్కడ చెప్తాడు దీని సమాధానం. జ్యేష్ఠత్వాన్ని తను అమ్ముకొనుట, లేక ఆ చిక్కుడుగాయల కూర కోసం ఇచ్చేశాడు చూసావా, అది తండ్రికి తెలియదు. అంటే వారసత్వంగా వచ్చిన దానిని పొందుకోవటానికి కావలసినటువంటి ఒక అర్హతను ఏ పరిస్థితుల్లో పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ దేవుడు కూడా అతనికి అది ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఆ రోజు అది అమ్మకుండా ఉండుంటే, ఆ చిక్కుడుకాయల కూరకి అది ఇవ్వకుండా ఉండుంటే, ఆ మాట అనకుండా ఉండుంటే ఇది ఇంకొక రకంగా జరుగుండేది. కానీ దేవుని ఆ వాగ్దానం ఏంటి? కడుపులో ఉన్నప్పుడే చిన్నవాడు పెద్దోడికి ఏమవుతాడు? అధికారం అవుతాడు, పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు. ఇప్పుడు అది జరగాలి కదా. సో వాగ్దాన క్రియ జరగడం కోసం కొన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా కొన్ని చర్యలను మనం చేస్తూ ఉండేటప్పుడు వాటి తీవ్రతను తగ్గించగలడు దేవుడు. కానీ ఆ మనిషి కూడా అలాంటి చెడ్డదాన్ని ప్రిపేర్ చేయటం వల్ల దీవెన ఆగిపోయింది. సో ఇప్పుడు అతని నుంచి దీవెన వచ్చిందా రాలేదా? యాకోబుకి వచ్చేసింది, ఏసావు పోగొట్టుకున్నాడు. ఒక దీవెన లేకపోవటం ద్వారా వారిద్దరి జీవితాలలో మీరు చూసినప్పుడు నెక్స్ట్ జనాంగం అంతా కూడా దీవించబడటంలో చాలా నష్టం కలగటం మనం చూస్తాం. ఏసావు జనాంగం అడవి పట్టు ఆ ఎడారి ప్రాంతాల్లో బతకటం, మరో రకంగా మారిపోవటం. యాకోబు సంతానం 12 గోత్రాలుగా వర్ధిల్లటం, వారిలో నుంచి ఇజ్రాయేలు జనాంగం తయారవటం, ఈరోజు మనము దత్తత తీసుకున్న ఇజ్రాయేలుగా మారటం. ఇంత పెద్ద జనాంగంగా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకు ప్రపంచం దాసులు అవటానికి కారణం ఇదిగో ఈ ఒక్క దీవెనే. ఇజ్రాయేలీల యొక్క గొప్పతనం ఏంటి అని అంటే అన్నిటిలోనూ అధికమైన రోమపత్రికలో చెప్తాడు. ఒక్కసారి చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందు అధికమే. అబ్బా ఏంటట? ప్రతి విషయమందు జూయిష్ పీపుల్, యూదుడు, ఇజ్రాయేలీయుడు, యాకోబు సంతానం, 12 గోత్రాలు, ఆశీర్వదించబడిన నేటి కాలపు ఇజ్రాయేలు ప్రజలు, యూదులు అనబడుతున్న వారు, ఆ ప్రాంతంలో వాడికి ఏంటి? అన్నిట్లోనూ వాళ్ళకి బ్లెస్సింగే. ఏంటట? మొదటిది దేవోక్తులు యూదుల పరమ చేయబడి. మొట్టమొదటగా దేవుని నుంచి వచ్చినటువంటి మాటలు ఫస్ట్ ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకు ఇవ్వబడ్డాయి, మోషేకి ఇవ్వబడ్డాయి. మోషే ద్వారా తన ప్రజలకు చేర్చబడ్డాయి. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరికి ఇవ్వబడ్డాయి? వాళ్ళకే ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క సూచనలు ఎవరికి ఇవ్వబడ్డాయి? వాళ్ళకే. కట్టడలు ఎవరికి? వాళ్ళకే. ఆలోచనలు ఎవరికి? వాళ్ళకే. విధానం ఎవరికి? వాళ్ళకే. సో అన్ని విషయాల్లో తెలివే కాదు, జ్ఞానమే కాదు, సమస్త అధికారము వారికి ఇవ్వబడింది. అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా కదా. అట్లా కొంతమంది నమ్మకపోతే, ఇజ్రాయేలీలు కొంతమంది దేవుడు నమ్మకపోతే దేవుడు అవిశ్వాసి అవుతాడా? సో ఇజ్రాయేలీలో చాలా మంది దాన్ని నమ్మకపోయినా దేవుడు తన విశ్వాసతను బట్టి తన ప్రజలకు అధికంగానే దీవించాడు. సో ఒక దీవెన ఒక కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆ కుటుంబపు దీవెనను ప్రజలుగా నేటి కాలం మనం పొందుకోగలిగినప్పుడు, నీ పితరులు నిన్ను దీవిస్తే నీకొచ్చేటువంటి దీవెన నీ వంశ 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 వారసత్వాలకు దీవెనగా మారుతుంది. కాబట్టి నీ పితరుల నుంచి నీకు ఖచ్చితంగా ఏమి రావాలి? దీవెన అనేది పొందుకోవడానికి తీరాలి. ఒకసారి వెనక్కి వచ్చి మీరు 48వ అధ్యాయంకి రండి. ఆదికాండము 48వ అధ్యాయంలో తండ్రి దగ్గర నుంచి పొందుకున్న తదుపరి అతడు తన జీవితంలో వచ్చినటువంటి ఆ దీవెన గురించి ఓ చిన్న పని చేస్తాడు. 48వ వచనంలో, 48వ అధ్యాయంలో ఇక్కడ పిల్లలిద్దరూ వస్తారు. యాకోబు దీవించడానికి సిద్ధపడుతున్నప్పుడు 14వ వచనం చూడండి. మనుష్య పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను, ఇజ్రాయేల్ అంటే యాకోబుకు 3 పేర్లు ఉన్నాయి. 1 యాకోబు, 2 ఇజ్రాయేలు, 3 జెషురూను అనేటువంటి పదము యాకోబుకి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఒక మంచి పేరు. సో జెషురూను, యాకోబు, ఇజ్రాయేలు, ఈ 3 ఎక్కడొచ్చినా యాకోబు గురించే మాట్లాడుకుంటున్నాం. తన చేతులను యుక్తిగా చాచి
చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని ఏంటి చిన్నోడి మీదేమో తన కుడి చేతిని జనరల్గా నుంచోబెట్టేటప్పుడు మనిషికి ఎదురుగా ఉండేటప్పుడు పెద్దోడిని ఎదురుగా పెడతాడు, చిన్నోడిని పక్కకు పెడతాడు. రైట్ సైడ్ మనకు ఆ మనిషికి ఆపోజిట్గా ఉండేటప్పుడు పెద్దోడు చిన్నోడని చూపిస్తాం. నాన్న ఈడు పెద్దోడు, నాన్న ఇది చిన్నది అని చెప్తాం. తెలివైనోడు ఏం చేశాడు తెలుసా? రివర్స్ చేశాడు చేతులు. చిన్నోడి మీదకేమో కుడి చెయ్యలింది, పెద్దోడి మీదకేమో ఎడం చేయలేదు. ఎడమ కుడికి ఏమైనా తేడా ఉందా? బైబిల్ చెప్తున్నటువంటి విషయంలో ఆయన తన కుడి హస్తమును చాచి అనే పదం వాడతాడు. ఎడమది చెడ్డదానికి వాడటానికి, మన శరీరంలో ఒక భాగాన్ని శుభ్రం చేసుకుంటానికి వాడుతున్నాం. దీంతో మూతి తుడుచుకున్నా దాంతో ఇంకేదో తుడిచినా చెడ్డవని కాదు. రెండిట్లో ఏదో పని. ఈ లేనోడు ఏం చేస్తాడు మరి? ఏది చేస్తాం? ఒక చేత్తో రెండు చేస్తాం, అది తప్పేం కాదు. సో ఆ భాగాలను చెడ్డది అనేది కాకుండా ఇదేదో కురసేవాటం అనే రకరకాలుగా మాట్లాడతాం, అదేం లేదు. కానీ దీవించేటప్పుడు ఆశీర్వాద శుభవచనంగా మాట్లాడడానికి కుడి అనేటువంటిది వాడబడింది. అందువలన ఈ కుడి చేతిని తీసుకెళ్ళి ఫస్ట్ బ్లెస్ చేయడానికేమో చిన్నోడి మీద పెట్టాడు, పెద్దోడి మీదకేమో లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి, ఈ ఇద్దరిని తీసుకెళ్ళి ఈ మనిషి పెద్దోడు కాబట్టి పెద్దోడి మీదకి లెఫ్ట్ హ్యాండ్, చిన్నోడి మీదకి ఎఫ్రాయి మీదకి రైట్ హ్యాండ్ పెట్టి వాళ్ళని దీవించేటప్పుడు దాని యొక్క భాగము, భావము, దీవెన, ఆశీర్వాదకంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావాలి అనేటువంటి భావం ఉండకపోతే ఈ భేదం ఎందుకు పెడతాడు తండ్రి? క్రాస్ ఎందుకు చేస్తాడు? సో దెర్ ఈజ్ అ బ్లెస్సింగ్, దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ఎ పోస్చర్. అతను శరీరంలో పెట్టబోయే భాగము కూడా అది దీవెనకరంగా ఉండగలగాలని ఆశ కలిగాడు దేవుడు. కాబట్టి అతడు దానిని మార్చాడు. ఆ తర్వాత మీరు 49వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆదికాండం 49లో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములో ఎందుకు మీకు సంభవించబో సంగతులను మీకు తెలియజేస్తానని చెప్పి వీళ్ళందరినీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఏం చేశాడు తెలుసా? అందరినీ దీవించి 28వ వచనం చదవండి. ఇవన్నీ 49వ అధ్యాయం 28వ వచనం. ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. అంటే ఏం చేశాడు చెప్పండి? ఎవరికి ఇవ్వాల్సిన దీవెన వాళ్ళకి ఇచ్చాడు. పొరపాటును కూడా క్రైస్తవ జీవితంలో వచ్చినటువంటి తల్లిదండ్రులమైన మనము తల్లిదండ్రులుగా మారిన తర్వాత పొరపాటును కూడా మనకి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక హెచ్చరిక ఇవ్వబడింది. 1 Peter 3:9. పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏం దీవించాలి? ఎప్పుడు కూడా కీడు మీరు దేనికి కారణమయ్యారు? ఆశీర్వాదానికి కారకులయ్యారు. కాబట్టి మీరు వారసత్వంలో మీరు ఎప్పుడు దీవించాలి? కీడుకి ఎప్పుడు కూడా ప్రతి కీడుని పలకూడదు, చెడుకి చెడుని పలకూడదు, దూషణకు దూషణ, తిట్టారని చెప్పి మీరు తిట్లు పలకూడదు. ఏం పలకాలి మరి? దీవెన, జీవమే పలకాలి. మీ నోట దుర్భాష కూడా రానివ్వకూడదు, చెడ్డ మాట మాట్లాడకూడదు. శత్రువుని సైతం దీవించమని ప్రార్థించమని చెప్పిన దేవుడు నీ వారసుని దీవించాల్సి వచ్చినప్పుడు నువ్వు వారసత్వాన్ని దీవించాలి కదా, ఆశీర్వచనం దీవించాలి కదా. ఏ రోజు ఏ శాపాన్ని కూడా దీవించకూడదు. సో ఖచ్చితంగా నీ నోట్లో నుంచి మాట్లాడాల్సిన మాటల్లో నీ పితరులు అయితే, తల్లిదండ్రులు అయితే, నీవు ఏ రోజు ఏం మాట్లాడినా నీ పిల్లలకి ఎప్పుడు కూడా ఎలా మాట్లాడాలి? ఆశీర్వాదం వచ్చినటువంటి దీవెన వచనమే పలకాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా 29వ వచనం చెప్పింది. ఎఫిషియన్స్ 4:29. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. పొరపాటును కూడా ఏమీ కూడా మాట్లాడొద్దు. 30వ వచనంతో ఆగుద్దది. ఏమని? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. జాగ్రత్త, నీ లోపల పరిశుద్ధమైన ప్రేమించు దేవుడు ఉన్నాడు. అందుకని దుర్భాషతో కానీ ఆశీర్వచనం కాని పదము కానీ మనం ఎప్పుడు ఎవరి మీద కూడా పలకడానికి వీలు లేదు. నోటితో మాట్లాడే కొన్ని మాటల్లో పొరపాటును కూడా, సరదా కూడా, కోపానికి కూడా ఆ కీడు, మరణము, చెడు ఆలోచించే పుట్టించేటువంటి పదాలను జారకండి. అది దేవునికి క్షేమకరంగా చూడడు. దానిని నెమ్మదిగా కూడా పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచడం ద్వారా మీరు వ్యక్తిగతంగా నష్టాన్ని అనుభవిస్తారు. అలా చేయకూడదు. అందుకని పిల్లలు ప్రయోజకులు కాకపోయినప్పటికీ కూడా
మీ నోట్లో నుంచి మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆశీర్వచనమే పలకాలి. ఏ రోజు కూడా శాపవచనం పలకూడదు, దుర్వార్త పలకూడదు, కీడు పలకూడదు, దుర్భాష పలకూడదు, చెడ్డమాట పలకూడదు. వారిని ఏ రకంగా కూడా నాశనం అవుతావు అని నేను చూస్తాను, నేను చూడనా, మట్టి కొట్టుకు పోతావు, దుమ్ము కొట్టుకు పోతావు, పోయే కాలం వచ్చింది నీకు, అలాగే అవుతావులే. ఇవి ఈ కోపావేశాలలో చాలామంది జారిపోతాం. వృద్ధాప్యంలోకి వచ్చేటడికి ఇంకా చాదస్తం వచ్చి ఇంకా మాట్లాడేస్తారు. అలాంటి పదాలు ఏ రోజు మన పిల్లలుగా మనము తల్లిదండ్రుల నోట్లోంచి వినకూడదు. అట్లా వాళ్ళని రెచ్చగొట్టకూడదు. మనం వాళ్ళని ఏ రకంగా కూడా, ఎందుకు బైబిల్ వార్నింగ్ ఇచ్చేసింది నూతన నిబంధనలో. ఏమని? తల్లిదండ్రులుగానే కాదు, మీరు ఎప్పుడూ ఎవరిని కూడా మీరు దీవించేటప్పుడు ఇలా ఉండాలి. కాబట్టి మీరు మీ పిల్లలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా పలకాలి, ఇంకా మోర్ బ్లెస్సింగ్ అనేది పలకాలి. సో పితరులైనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు ఎవరైనా మనకున్నప్పుడు, వృద్ధులైన వారు ఉండేటప్పుడు వారి దగ్గర నుంచి మీరు పొందుకునే ఆ 9 వరాలతో పాటు ఆ ఆఖరిదైనటువంటి దీవెన కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి పొందుకోవాలి. ఈరోజు దీవెనలు ఎలా అయిపోయినాయి తెలుసా? అమ్మ పిల్ల పాపలతో చల్లగుండి అంటే, ఎందుకు? ఆ భూమి రాశాక అది చెప్పు అంటే, భూమి రాశాక చెప్పాలా? ఎందుకు? నీకెందుకు? ఆ రవల్ నెక్లెస్ అది నా మెడలో వేసి దీవించు. అది నువ్వే అడుక్కుంటున్నావేటి? అదేదో తీసుకుంటే నువ్వు ఆశీర్వాదం అనుకుంటే అది నీకు ఎంతో కాలం నిలబడదు. వాళ్ళు ఇచ్చే నోటి మాట నీ బ్రతుక్కాలం జీవించకరంగా మారుతుంది. ఆస్తి కాదు. వాళ్ళు విలువైనటువంటి ఆస్తి వైపు ఎప్పుడు చూడకండి. ఎందుకంటే మీకు ఈరోజు అది కొంచెంపాటి బ్లెస్సింగ్ అనిపించవచ్చు, కానీ నిజానికి మీరు సంపాదించే స్థితికి వస్తే దాన్ని మంచి ఆశయించుకుంటారు, దాన్ని పట్టుకోరు. అది మీరు సంపాదించినప్పుడు కక్కుర్తి బ్యాచ్ అయిపోయి దిక్కుమాలను అడుక్కోవడం అలవాటు అయిపోయి, నాకు అది రాయలేదు, నాకు ఇది రాలేదు, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, దానికి అంత ఇచ్చావు, నాకెంత ఇచ్చావు, ఈ పీక్లాట్తో చచ్చిపోద్ది. నిజంగా నువ్వు సంపాదించిన రోజు నువ్వేం చెప్తావో తెలుసా? ఎలా చెప్తావో చెప్తాను. ఒక కుటుంబాన్ని తీసుకోండి. పితరులు మన విజయనగరంలో ఒక 50 ఎకరాల పొలం కలిగిన వాళ్ళు, స్థలం కలిగిన వాళ్ళు, మంచి కోట వ్యవహారం అంతే. 50 ఎకరాలు ఒకసారి నూడతానండి, ఏమవుదు ఉంది. పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నారు, చదువు బాగా అబ్బింది, అయిపోయింది. మన 3 పిల్లలు, తండ్రి మంచి పొలము, పశువులు, జనము, ఆస్తి అంతా బాగానే ఉంది. 50 ఎకరాలు కదా, పెద్ద మాగాణి. పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయి. పెద్దోడు అమెరికా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు? అమెరికా అమ్మాయిని చేసుకున్నాడు. రెండోడు యూకేలో లండన్లో ఉన్నాడు. ఆడు యూకే అమ్మాయిని చేసుకున్నాడు. మూడో అమ్మాయి న్యూజిలాండ్ వెళ్ళిపోయింది, అక్కడ అబ్బాయిని చేసుకుంది. అదేం స్తోత్రమో కానీ ఈ ముగ్గురికి 3 దేశాలు అల్లుళ్ళు కలిసి వచ్చారు, వారసాలు కలిసి వచ్చారు. ఇప్పుడు వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, ఒరే నా అవసరం దశ ఈ పొలాలు స్థలాలు ఏదో చక్కబెట్టుకోండానంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అమ్మేసి అమెరికా వచ్చాడు పెద్దోడు. చిన్నోడు అంటాడు, అమ్మేసి నీ కావాలనుకుంటే ఆడి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వచ్చా అంటున్నాడు. పిల్లని అడిగితే అంటది, నాన్న మాకెందుకు అది, ఆటి ఖర్చులు ఆ బిల్డింగ్కి సున్నాలు వేయడానికి డబ్బులు దండగా అవి ఎవరికైనా ఇచ్చే అంటుంది. ఇప్పుడు వీళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ ఆస్తి వీళ్ళకి ఎలా ఉంటుంది? పట్టించుకోరు. మీరు అనొచ్చు, ఒరే ఇది మనతో పెద్ద బంగళారా, మీరందరూ ఇక్కడే పెరిగారంటే, డాడీ మాకు ఇప్పుడు అట్లో వచ్చి ఆడుకునే ఓపిక, మా పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి ఆ నాసులో పడుకోబెట్టే తీరికలు లేవు, అమ్మే లేకపోతే ఎవడోడికి ఇచ్చి నువ్వు వచ్చే, నువ్వు మాకు కావాలి, మీ ఆస్తి అక్కర్లేదు. నిజంగా సంపాదించేవాడు ఎవడో కూడా మీ పితరుల వైపు చెయ్యి చాచడు, కన్ను ఎత్తడు. ఎత్తుతున్నాడు అని అంటే బ్యాచ్ బాబ్ నాకు అది రాసిచ్చే, నాకు అది ఇచ్చే, నా బాట నాకు ఇచ్చే, నాది నాకు తెచ్చే, బాబ్ బ్యాచ్. అడుక్కునేవాడివి. సంపాదించడం నేర్చుకో, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. ఏది నువ్వెక్కల వాళ్ళు ఇచ్చే దీవెన నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఆ నోట్లో నుంచి తెప్పించుకునే ఆ శాపం తెప్పించుకోకుండా ఆశీర్వాదపు వచనము మన హృదయంలోనికి తెచ్చుకోగలిగితే పితరుల దగ్గర నుంచి నువ్వు ఆస్తి పట్టుకెళ్ళిన దానికన్నా విలువైన వాడివి. అందుకే బైబిలు ఆ మాటతో ఆ దీవెనకరమైన జీవితాల తర్వాత ఎక్కడ కూడా వాటికి సంబంధించిన విషయాలపై పెద్ద ఆస్తి ప్రస్తావన కనపడదు. దేవుడు సొలొమోనుని దీవించాలనుకున్నప్పుడు ఆ తండ్రి తాలూకా వారసత్వం వచ్చిందా, దేవుని దగ్గర దీవెన వచ్చిందా? ఇది దావీదు సంపాదించింది, తనకు తెచ్చింది ఎంత అండి? ఆఫ్కోర్స్ మొత్తాన్ని సిద్ధపరిచాడు దావీదు, కానీ దేవుడి దగ్గర నుంచి అతనికి వచ్చింది దీవెన. సో నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నీ పితరుల పక్షంగా నీకు రావాల్సిన దానిని ఆశీర్వచనం అని అంటుంది బైబిలు, దీవెన అంటుంది. అలాగే మీరు తొందరపడిపోయి అమ్మమ్మకి పాయసం ఇస్తూ ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని పంపకండి. ఈ మధ్య కొంతమందికి ఈ బ్లెస్సింగ్లు పెంచబట్టింది. బర్త్డే రాగానే పాస్టర్ గారు, అయ్యగారు మీ బ్లెస్సింగ్స్ ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి. ఏం బ్లెస్సింగ్స్ ఉండాలి? ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తాము,
బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు హృదయం కూడా కొంచెం నొప్పి పెడద్ది. ఎందుకంటే నువ్వు ఇచ్చిన చిన్నది, నేను ఇవ్వాల్సింది పెద్దది అయితే ఎక్స్చేంజ్ అవ్వదేంటి? నువ్వు తెచ్చే చిన్న నోటికి ఎంత పెద్ద బ్లెస్సింగ్ ఇవ్వాలిరా అనిపించదా తీసుకునేవాడికి? కాబట్టి వాటితో పెట్టకండి. సో నీ ఇంట్లో నుంచి నీకు వచ్చేటువంటి తల్లిదండ్రులుగా మీరు ఇచ్చే దీవెన మీ పిల్లలకి కోట్ల కొలకైనటువంటి సమృద్ధి. మీ పాస్టర్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్ల కన్నా, ఇంకెవరో మీకు ఇచ్చే బ్లెస్సింగ్ల కన్నా నీ తల్లిదండ్రులు ఎంతమంది ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆ సమాధాన దీవెన తెచ్చుకోండి. బయటకు వచ్చి పాస్టర్లు అని చెప్పి మా చేతిలో నోట్లు, కాగితాలు, కట్టలు పెట్టి బ్లెస్సింగ్లు తెచ్చుకోవద్దు. అవి ఏం తెచ్చినా మాది ఆర్టిఫిషియలే, మీది న్యాచురల్. సో వాళ్ళ దగ్గర నుంచి చక్కటి ఆశీర్వాదం మీరు పొందుకున్నట్లయితే బైబిల్ చెప్పినటువంటి ఆ 10 వచనాలలో, ఆ 10 సందర్భాలలో శరీరము, పోలిక, ఇంటి పేరు, లక్షణాలు, జ్ఞానము, వారసత్వ పనులు, ఆ భక్తి వారసత్వం, బంధుత్వం, ఆస్తులు, దీవెనలతో మీరు సమృద్ధితో నడిపించబడతారు. ఇది దేవుని పక్షమైనటువంటి ఆశీర్వాదపు వచనము. మనం పెద్దలతో గౌరవపూర్వకంగా ఉండి మనం సంపాదించుకోవాలి. ప్రయత్నించేద్దాం. ఎక్కడైనా తప్పు చేసుంటే క్షమాపణ అడుగుదాం. ఆస్తులతో గొడవలు పడినట్లయితే సమాధాన పడదాం. ఆ పరిస్థితుల కన్నా వారు విలువైన వారిని ముద్దు పెట్టుకుందాం. వారిని ప్రేమగా చూసుకుంటూ ఆఖరి దినాల మధ్య వారి సంతోషంతో కూడినటువంటి దీవెన మనకి ఇచ్చేలాగున మనం దేవుని పక్షంగా మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.